బ్రతికున్నాం కాబట్టి మరి ఒకసారి మీ బిడ్డలందరితో కలుసుకునే భాగ్యం ఇచ్చావు. మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీకు స్తుతులు నాయన. ఈ సమయంలో ఆయన బిడ్డలు ఎంతో ఆశతో వచ్చి ఉన్నారు మీ మాటలు వినాలని. మీ దయగల మాటలు మా ప్రాణములను తెప్పరిల్ల చేసేవి, ఆదరించేవి, సేద తీర్చేవి కదా. మీ మాటలను మరి ఒకసారి మేము జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయండి. వినువారికి చెప్పువానికి నాకు తోడయ్యండి. ఈ సమయం అంతా మాకు దీవెనకరంగా చేయమని యేసు నామం బట్టి అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. ఇక అందరికీ వందనాలండి. యేసు ప్రభుని వెంబడించే వారికి వారి పరిస్థితులు ఎలా ఉంటాయో, వాళ్ళు ఏమేమి ఎదుర్కోవాల్సి వస్తుందో అంతా కూడా ప్రభు ముందుగానే చెప్పాడు. ఇట్లా ఉంటుందా మేము అనుకోలేదు అనడానికి వీలు లేదు. ముందే ఆయన వెంబడించే వారికి ఏమేమి ఎదురవుద్దో అవన్నీ ఎలా భరించాలో అని ముందుగానే ఆయన మనకి చెప్పినాడు. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో ఏమనుందంటే, నేను చదువుతాను. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఎవరిని చూసి అన్నాడు ప్రభు ఈ మాట అంటే, తన శిష్యులను చూసి అన్నాడు. లోకాసు వార్తలో అక్కడ ఒక మాట మనం చదువుతాం. లోకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనంలో అక్కడ ఒక మాట మనం చదువుతాం. చూడండి, మరియు ఆయన అందరితో ఇట్లైనను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. అక్కడ మన మత్తయి సువార్తలోనే ఏం చదువుకున్నామంటే, శిష్యుల వైపు చూసి అన్నట్టుగా మనకు కనబడుతుంది. ఓహో, శిష్యులు కదా, నేను ఆయన శిష్యుడిని కాదు కదా అనుకుంటావేమో. కానీ ఇక్కడ ఏం రాయబడిందంటే, ఆయన అందరితో అన్న మాట ఇది. అందరితో అంటే మనందరితో కూడా, ఎవరైతే ప్రభుని వెంబడించాలనుకున్నారో వారందరితో చెప్తున్న మాట ఏంటంటే, నన్ను వెంబడించాలి అనుకున్నట్లయితే ఏం చేయాలా? తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. అది ప్రభు చెప్పిన మాట. కాబట్టి ఆయన్ని వెంబడించాలంటే మనకు మనమే ఉపేక్షించుకోవాలా. ఉపేక్షించుకోవటం అంటే ఏంటి అసలు మనకు అర్థమైందా? మనమే ఉపేక్షించుకోవటం అంటే ఏంటంటే, మనుషులమైన మనం ఒక స్థానం కలిగి ఉన్నాం. నాదొక స్థానం అనుకుంటాం ప్రతివారు కూడా. చిన్నోళ్ళు ఏంటి, పెద్దోళ్ళు ఏంటి, అందరూ కూడా నేను ఒక స్థానంలో ఉన్నాను, నాదొక స్థానం అనేటువంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నవారుగా ఉంటారు. ఇప్పుడు ఒక పాట పాడింది ఒక పాప, ఏది నా సొంతం కాదు అని పాట పాడింది. నేను అనుకున్నాను, పాటలో పాడింది కానీ ఆ పాప ఆ వయసులో ఏది నా సొంతం కాదు అని అనుకోవడం అనేది, అది ఆమెకి ఇంకా అంత అవగాహన లేదు. కానీ పాటలో మాత్రం పాడేసింది. ఎందుకు పాడింది అంటున్నానంటే, ఇప్పుడు ఆ పాపకి చెల్లో తమ్ముడో ఉంటారా? ఉంటారు. నాదిది అని కొట్టుకోరా? ఏది నా సొంతం కాదనుకున్నావుగా, మరి ఎంత ఎత్తుకొనుకుంటున్నావు? తమ్ముడిని ఎందుకు కొడతావు? నాది తీసుకున్నాడు తమ్ముడు, అందుకే నేను కొట్టానంట. అవునా? ఏది నాది కాదు అనుకున్నాం కదా. అనుకున్నప్పుడు మరి ఎందుకు కొట్టుకుంటారు?
ఇది పాటలో పాడింది కానీ నిజమా కాదు. మనుషులమైన మనం కూడా ఊరికే మాట వరుసగా వింటున్నాం. తను తాను ఉపేక్షించుకోవాలి అని అంటే ఏంటి? ఒక తల్లిని అడిగాను నేను, ఒక సహోదరిని అడిగాను, అమ్మా మీ ఈపరాలు మీ ఇంటికి వచ్చింది. ఈపరాలంటే నీ కొడుక్కి ఇచ్చినటువంటి అమ్మాయి తల్లి, అంటే నీ కోడల యొక్క తల్లి నీ ఇంటికి వచ్చింది. వస్తారు కదా రారా? వస్తారు. వచ్చినప్పుడు ఆమెకున్న అలవాటు ప్రకారం 4 గంటలకి లేచి, పొద్దున్నే లేచి త్వరగా చీపురు తీసుకుని వాకిలంతా ఊడ్చేసింది. 5 గంటలకల్లా వాకిలి ఊడ్చేసింది. ఎంగిలి గిన్నెలు ఉంటే రాత్రి అన్నీ శుభ్రంగా కడిగేసేసింది. కడిగేసి బయట కూడా కళ్ళాపు కొట్టేసేసింది. కట్టేసి అమ్మాయిని స్నానం చేసి కూర్చుంది. అప్పుడు లెగిసింది ఎవరు? అసలు ఇంటి ఆవిడ. లెగిసి మళ్ళీ చీపురు తీసుకుని మళ్ళీ ఊడుస్తుంది. ఊడుస్తుంటే నువ్వు చూసావు, ఊడ్చావు కదా నువ్వు. ఏమ్మా ఊడ్చిందా లేదా? మరి ఆమె ఊడుస్తుంటే నువ్వేమనుకుంటావు అన్నా? ఏమనుకుంటారమ్మా? ఏమ్మా ఏమనుకుంటారు? అమ్మా నేను ఊడ్చాను కదా, మళ్ళీ ఊడుస్తుంది ఏంటి? సరే ఊడనే, 2 సార్లు ఊడిస్తే తప్ప? ఏమ్మా వాకిలు 2 సార్లు ఊడితే తప్ప? కొంతమంది చూస్తాను నేను, 2 సార్లు కాదు, ఎన్నిసార్లు ఊడుస్తారో, ఎన్నిసార్లు తుడుచుకుంటారో, తడి పట్టేసి తుడుస్తారో, ఎప్పుడు చూసినా అదే పనిలో ఉన్నవాళ్ళు ఉంటారు. ఏమవునా? మీరు చూసుకోరేమో, ఒకసారి ఊడుతారేమో. సరే ఆమె ఊడుస్తుంది, మళ్ళీ గిన్నెలన్నీ మళ్ళీ బయటేసి మళ్ళీ కడుగుతుంది. కడుగుతుంటే సరే కడగనే, 2 సార్లు కడిగితే తప్పే ఉంది, అరిగిపోతాయా అనుకుంటుందా, బాధపడద్దా అని అడిగా. అమ్మా ఎందుకు బాధ? నీకు మళ్ళీ నువ్వు కడుగు అని అనలేదు కదా, నీకు చెప్పలేదు కదా, మరి నీకెందుకు బాధ? ఆమె కడుక్కుంటే ఏంటంటే, నేను కడిగాను కదా మళ్ళీ కడగటం ఏంటి, నేను కడిగాను కదా, అది అందుకే బాధ వస్తుంది. అంటే నీకు ఒక స్థానం ఉన్నది. నేను కడిగిన తర్వాత మళ్ళీ కడగటం ఏంటి, నేను ఊడ్చిన తర్వాత మళ్ళీ ఊడటం ఏంటి, నేను ఉతికిన తర్వాత మళ్ళీ బట్టలు మళ్ళీ ఉతకటం ఏంటి అంటే ఏంటి అనమాట? నేను ఉతికేసాను, ఇక అక్కర్లేదు అని. అంతేకమ్మా? అంటే నేను మీకు అర్థం చేయాలనుకున్నది ఏంటంటే, తను తాను ఉపేక్షించుకున్న వ్యక్తి అయితే, అబ్బా వదిన నేను ప్రొద్దున అన్నీ చక్కగా నేను కడిగేసాను, ఊడ్చేసాను, అయినా నువ్వు ఊడుస్తున్నావు, అబ్బా ఆ వదిన నీకు ఎంత శుభ్రం వదిన, దేవునికి వందనాలు వదిన అంటదా? మూతి ఏమవుద్ది? మూతి ముడిసావు అంటే ఉపేక్షించుకున్నావా, లేకపోతే నీ స్థానం నీవు బాగా దానికి స్థానం ఇచ్చావా గట్టిగా? చిన్న దాంట్లో కనపడిపోద్ది నీవు ఉపేక్షించుకున్నావా లేదు. ప్రభు ఏమన్నాడంటే, తన్ను తానే ఏం చేయాలా, తనలో లేకుండా ఉపేక్షించుకోవడం అంటే తీసేసుకోవాలి. చిన్న స్వల్పమైన దాని దగ్గర. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. మామూలుగా జరిగే క్రిస్మస్ పండుగ రోజున మంచి గొర్రెపోతులను కోసారు. మీకు కూడా కోస్తారు కమ్మా ఇక్కడ. బిర్యానీ చేశారు, దమ్ బిర్యానీ చేశారు. నేను అన్నాను ఒక సహోదరిని పిలిచి, అమ్మా నీ పేరేంటమ్మా? కృప వచ్చింది, ప్లేట్ పట్టుకొచ్చింది. పర్లేదమ్మా నేను తీసుకున్నా. ఏది నా సొంతం కాదన్న నువ్వేనా? కృప ప్లేట్ పట్టుకుని వచ్చింది. ఏమో ప్లేట్ పట్టుకుని వస్తారు కదా, అవునా? వడ్డించే దగ్గర మన పాస్టర్ గారే ఉన్నారు, జయశ్రీ గారే ఉన్నారు.
కృపను చూశారు, ముఖం చూసి అనుకున్నారు. గరిటె తీసి అయిపోతుంటే మంచి లెగ్ పీస్ వస్తుంది. మళ్ళీ గరిటె దాంట్లో వేసి ఒట్టి బిర్యానీ పెట్టారు. మరి లేకుండా ఎట్లా పక్కన చిన్న ముక్క ఒకటి, రెక్క ముక్క ఒకటి వేసి దాంట్లో వేశారు. సరే అయిపోయింది. ఆ వెనకాలే ఎవరున్నారంటే అదిగో తయారమ్మ గారు ఉన్నారు. తయారమ్మ గారు మీ పేరు? తయారమ్మ గారు ఉన్నారు. ఆమె వెనకాల ప్లేట్ పట్టేసరికి ఆవిడికి ఒక కాలు లెగ్ ముక్క ఒకటి వేశారు. ఆగమ్మ తయారన్నారు అని మళ్ళీ ఇంకోటి తీసి మళ్ళీ ఇంకోటి వేసారు. వేసేటప్పుడు కృపమ్మ అక్కడే ఉంది. చూస్తుందా చూడదా? చూసి ఏమనుకుంటుంది? బా నాకు పడని తయారమ్మ గారు కలిసింది, దేవునికి వందనాలు అనుకుంటుందా? ఒకసారి పాశ్రమ గారి ముఖం చూస్తుందా? అమ్మా చూస్తుందా చూడదా? ఏ కృప చూస్తావా? ఏమని చూస్తావు? అమ్మా మీకు ఎంత ప్రేమమ్మా అంటావు కదా, మరి ఏమంటావు? ఎంత పక్షపాతం అనవా? నేనంటాను అసలు ఆమె ప్లేట్ చూడమని అవసరం పని ఏంటి నీకు? అసలు నీ ప్లేట్లో వేసింది నువ్వు చూసుకుని ఆమె కేసి నువ్వు తీసుకోవు కదా, మరి ఆమె ప్లేట్ చూడాల్సిన పని ఏంటి నీకు? బుద్ధి ఏంటిది? ఏం బుద్ధి అది? కొరస బుద్ధా పొడుగు బుద్ధా? కొరస బుద్ధి ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఇంకోళ్ళ ప్లేటు చూస్తారు. ముఖం ఏమైపోద్ది అమ్మా? ఒక ఆమె అయితే ప్లేట్ కింద పడేసిపోయింది. ఎందుకని పడేసింది? అందరూ చూసేలాగా. చర్చి వాళ్ళందరం డబ్బులు వేసుకున్నాం, నేను 2000 రూపాయలు వేసాను. నాకేం చేసింది? సరే మీరు డబ్బులు వేసుకుంటారో లేదో నాకు తెలియదులే. ఆ విధంగా మనుషులు తమను తాము ఉపేక్షించుకోవడం అనేది చాలా కష్టమైపోయింది. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత 2 కేజీలు అన్ని లెగ్ పీసులే కొనుక్కొచ్చి దమ్ బిర్యానీ నేను చేసుకు తింటాను అనుకుని వెళ్ళిపోవచ్చు కదా. అనుకుంటారా? బాధపడిపోతారు. పిండి దగ్గర ఏమైపోతారు? బాధపడిపోతారు. అందుకే బైబిల్ చెప్తుంది ఏంటంటే ఒక పూట కూటి కొరకు. క్రిస్మస్ పండుగ ఎన్ని పూటలు పడతారమ్మా? ఒక పూటనా? ఒక పూట కూటి కొరకు ఏం చేశాడంట? జ్యేష్ఠత్వ హక్కు అంటే పెద్ద మనసు. జ్యేష్ఠుడు అంటే ఏంటి? పెద్ద మనసు. పెద్ద మనసు ఉన్నటువంటి ఆ యొక్క హక్కుని ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. అంటే ఏ మనసు వచ్చింది? సంకుచితమైన మనసు వచ్చేసింది. 4 అన్నదమ్ముల మధ్య ఒకటే గొడవ అయింది. గొడవ అయితే నేను అన్నాను, ఆ 4 పెద్దవాళ్ళని పిలిచి అన్నాను, తమ్ముడోళ్ళు అన్నారు, తమ్ముడు భార్యలు అన్నారు, నువ్వేం బాధపడొద్దు. ఏం చేస్తామంటే నువ్వు పెద్దవాడివిగా పెద్ద మనసుతో అవన్నీ లెక్క చేయి మాకు. సరేరా తమ్ముళ్ళారా, మీరు చిన్నోళ్ళు, మీరే తీసేసుకోండి అను పెద్ద మనసుతో అన్నాను. అనేసరికి తన భార్య అందుకుంది. వినపడతలేదా? తన భార్య వెంటనే పక్కనుండి అంది, నువ్వేం పాస్టర్ అయ్యా అనేసింది. అమ్మా మీ ఆయన పెద్దోడు భార్య ఏమెవరు? పెద్ద వదిన. పెద్ద వదినకి ఏ మనసు ఉండాలా? పెద్ద మనసు అంటే ఏంటమ్మా? అన్నదమ్ములకు వచ్చే దాంట్లో ఇప్పుడు మంగళాలు కనపడతలా, మంగళం కూడా పంచుకుంటాను ఉంది. మంగళం తెలుసమ్మా మీకు? మంగళం పంచుకుంటే ఏమవుతుంది? మంగళంగా ఉంటుందా? ఎందుకు? పనికిరాదు. పెద్ద మనసు అంటే పోనీలే అనుకోవాలా, అది పెద్ద మనసు. అవునా కదా? కాబట్టి జ్యేష్ఠుడిగా జ్యేష్ఠత్వ హక్కును, ఆ పెద్ద మనసును ఒక్క పూట కూట దగ్గర ఏం చేశాడు? అమ్మేసుకోవటం అంటే బయటపడిపోయాడు. ఆ తర్వాత గ్రహించాడట, అయ్యో నేను జ్యేష్ఠుడిని, పుట్టుకతో నాకు వచ్చిన జాతత్వ హక్కు నేను ఇలా చేసిన స్వల్పమైన దానికి అమ్మేసుకున్నానని ఎలుగెత్తి ఏడ్చాడట. ఏడ్చినా సరే అతనికి ఏం దొరకలా. ప్రక్కన పెట్టేశాడు దేవుడు.
సరే, కాబట్టి మనం ప్రభు సన్నిధికి వస్తున్నాం, కానీ ప్రభు మనల్ని ముందు చెప్పింది ఏంటంటే, ముందు నిన్ను నీవు ఉపేక్షించేసుకో. నీకు ఎన్ని స్థానాలున్నా ఆ స్థానాలన్నీ ప్రక్కన పెట్టేసేయి. అధమ స్థానం. ప్రభు ఏమని చెప్పాడు? మీలో ఎవడైనా గొప్పవాడుగా ఉండకూడకున్నవాడు ఏం చేయాలా? అందరికీ పరిచారకుడై ఉండాలన్నాడు ప్రభు. అందరికి పరిచారం చేస్తాడా, లేదా అందరికంటే ముందు కూర్చుంటాడా? మీలో ఎవరైనా గొప్పవాడుగా ఉండదలుచుకుంటే ఏం చేయాలంట? వచ్చిన వారందరికీ పరిచారకుడు అంటే ఏంటి? అలా సర్వీస్ చేసేవాడై ఉండాలని ప్రభు చెప్పాడు. మరి దాన్ని లెక్క చేస్తున్నావా? లెక్క చేయట్లా. కాబట్టి ఇవన్నీ మనలో ఉన్న లోపాలు. కాబట్టి పిల్లరా, మనుషుడికి గొప్ప స్థానం ఎప్పుడు దొరుకుతుందంటే, ప్రభు చెప్పినారు, ప్రయాసపడి భారం మోయుచున్న వారులారా నా యొద్దకు రండి. వస్తే నేను ఏం చేస్తాను? మీకు విశ్రాంతి కలుగజేస్తాను. అంటే మీకు ప్రాణాలకి రెస్ట్ దొరుకుతుంది నా దగ్గరికి వస్తే. నా దగ్గరికి వస్తే మీరు ఏమి నేర్చుకుంటారు? నేను సాత్వికుడను దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అన్నాడు. మనుషులకి ప్రాణాలకి రెస్ట్ లేదు. అంతా విసుగుదల, కోపము, బాధ. ఎన్ని రకాలంటే, ఒక సంఘటన మీకు నిన్న 8వ తారీఖు, సరిగ్గా 8వ తారీఖున నా భార్య చనిపోయిన రోజు. అది మార్చి 8వ తారీఖున 2018 సంవత్సరంలో చనిపోయింది ఆమె. అయితే అవి జ్ఞాపకార్థ కూటం కూడా పెట్టడం నేను మానేశా. నిన్న కొంతమంది సహోదరులు, అక్క యొక్క తోటి ఉద్యోగం చేసిన వారు, తర్వాత ఆమె దగ్గర మరి రక్షణ పొందిన వారు ఉన్నారు. కాబట్టి ఆమె నడిపించబడిన వాళ్ళు కాబట్టి జ్ఞాపకం చేసుకొని నాకు కూడా చెప్పకుండా సమాధి దగ్గరికి వెళ్ళి అదంతా శుభ్రంగా కడిగి, ఏదో మొత్తానికి వాళ్ళకున్న అభిమానం కొద్దీ పువ్వులు ఏదో అక్కడ వేసి వచ్చారట. వస్తే ఒక సహోదరు ఏం చేసిందంటే, నేను ఆటోలో వెళ్తున్నాను అని చెప్పేసి, ఎంతమంది ఆటోలో పడతారో ఆటోలో అందరూ కలిసి ఎక్కి వెళ్ళారు. అయితే ఈ ఆటోలో కూర్చున్న ఒక పాపతో ఇంకొక ఆయన ఫోన్ చేసి అంటాడంట, ఇదేనా ప్రేమ అంటే? మాకు ఒక్క మాట చెప్పొచ్చు కదా, మేము సమాధి దగ్గరికి వెళ్తున్నామని. మీకు ప్రేమ లేదు, ఏమి లేదు. పేరేంటో ప్రేమ సహవాసం. ఏ సహవాసం అంట? ప్రేమ సహవాసం అంట అని. మా గోదావరిఖనిలో సంఘంలో వచ్చే అమ్మాయితోనే, వాళ్ళు కూడా గోదావరిఖని సంఘానికి వచ్చేవాళ్ళే, ఆమె ఈమె మీద నింద వేస్తూ ఉంది. ప్రేమ లేదు, ఏమి లేదు, అంత ఒట్టి బూటకమే అందంట. నేనన్నాను, వాళ్ళకి బండి ఉంది, భార్య భర్తలు ఇద్దరు ఏం చేయొచ్చు? బండి వేసుకుని రావచ్చు. ఆమెకు బండి నడిపేవాళ్ళు లేరు కాబట్టి ఏం చేసింది? ఒక ఆటో మాట్లాడుకుని ఆటోలో వెళ్ళింది. ఆమెను అంటాం రైటా రాంగమ్మ? మనుషులకి ఎంతవరకు ఏంటంటే, ఎదుటివారి మీద తప్పు మోపడం, నింద వేయడము, ఏదో ఒక నేరం మోపడం అనేది అది ఏమైపోయిందంటే అది అలవాటు అయిపోయింది. ప్రభు చక్కగా చెప్పారు ఒక మాట. ఏమన్నారంటే, నీ కంటిలో ఉన్న దూలమును ఎంచకుండా ఎదుటివారి కంటిలో ఉన్న నలుసును ఎందుకు చూస్తున్నావు? దూలం అంటే పెద్దదా, నలుసు పెద్దదా? దూలం పెద్దది. దూలం ప్రభు అన్నది ఏంటంటే, నీ కంట్లోనే దూలం ఉంది, అది అట్లాగే ఉంచుకొని ఏం చేస్తున్నావు? ఎదుటివారి కంట్లో నలుసు చూస్తున్నావు. తొందరగా ఎదుటివారి మీద రాయేయడానికి ప్రయత్నము చేస్తారు. ఎదుటివారి మీద రాయడానికి చూస్తున్నావు అంటే నువ్వు ఉపేక్షించుకున్న వ్యక్తివి కాదు. ప్రభు ఆ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ దగ్గర కూడా ప్రభు చక్కని మాట మాట్లాడారు. ఏమన్నారు చూసారా? మీలో ఎవరైనా ఆమె మీద రాయి వేయాలంటే, మనుషులకి ఇతరుల మీద రాయి వేయటం అనేది
అది సహజమైన గుణం అయిపోయింది. తొందరపడి ఇతరుల మీద ఏం చేస్తారమ్మా? రాయేసేస్తారు. అంతే, తొందరగా రాయేసేయటం అలవాటు. ప్రభు ఏమన్నారంటే, మీలో వేయండి, మీలో ఏ తప్పు లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయమన్నాడు. అక్కడ ఏం రాయబడిందంటే ఎవరు వేయలేదంట. ఎందుకని వేయలా? వారి మనస్సాక్షి అంట వారికి గుచ్చుతుందన్నమాట. వారి మనస్సాక్షిత గుచ్చబడిన వారే అందరి తల ఉంచుకుని ఏం చేశారు? వెళ్ళిపోయారు. తర్వాత ప్రభు తల ఎత్తి పైకి చూసి, అమ్మా, ఎవరు నీ మీద రాయి వేయలేదా? వేయలేదు ప్రభువా. మరి ఏ పాపం లేనివాడు ఆయన, పుట్టుకతోనే పవిత్రుడిగా పుట్టాడు. కానీ ఆయన ఏమన్నారంటే, నేను కూడా నీ మీద రాయి వేయనమ్మా, ఇకను నీవు. ఆమెకి ఎంత ప్రాణం లేసి వచ్చిందో అసలు. అమ్మా అని అనగానే ఆమె చిన్నప్పుడు ఎప్పుడిందో వాళ్ళ అమ్మ చచ్చిపోయిందో తెలియదు, కానీ అమ్మా అనగానే ఆమె ప్రాణం ఎలా వచ్చింది? ప్రాణం లేచి వచ్చి ఉంటుంది. ఆ దెబ్బతో ఆమె హృదయం అంతా ఏమైపోయిందంటే ద్రవించిపోయి ఉంటుంది. ఎంత ఏడ్చుకుని ఉంటుందో ప్రభా. ఈ రోజుతో నా బ్రతుకు చాప్టర్ క్లోజ్ అయిపోయింది అనుకున్నాను నేను. కానీ నువ్వు మృతులను సైతం సజీవుడిగా చేసే దేవుడు, సచ్చిన నన్ను నువ్వేం చేసావు? మరలా బ్రతికించావని. అప్పటి నుండి ఆమె ప్రభు సాక్షిగా బ్రతికింది. అబ్బా లేరా అంటే నేను అనుకున్నాను, ఆమె అలాగా రాళ్ళేసి కొట్టేస్తారు, అయిపోయింది, నా ఈ రోజుతో నా ప్రాణము అయిపోయింది, నా చాప్టర్ ఈ రోజుతో ముగించబడింది అనుకుంది. కానీ దేవుడు ముగించలా కదా. మరేం చేశాడు? మరలా ఆమెకు ఒక నిరీక్షణ ఇచ్చాడు, బ్రతికించాడు, ధైర్యంగా బ్రతకడానికి ఆమెకి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. అవును, కాబట్టి పిల్లరా, ఎదుటి వారి మీద రాయి వేయడం అనేది మనుషులకి సహజమైన గుణం అయిపోయింది. ఊరికే ఒక రాయి వేసేస్తారంతే. ఇంకెట్లా వేస్తున్నారంటే కల్పించి. ప్రభు ముందే చెప్పారు ఏమని? 5వ అధ్యాయంలో కదా ప్రభు అన్నది, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట అన్నారు. 11వ వచనంలో ఏముందంటే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. అబ్బా, ఈ మాట నిన్న నాకు ఒక సహోదరి వచ్చి నాతో మాట్లాడుతూ ఎదురుగా కూర్చొని అడిగింది, అన్నయ్య, నా మీద కొన్ని నేరాలు మోపారు. మన రూత్ తల్లి అంటే అయ్యగారుల పెద్ద పాప 2 దినాలు ఉన్నారు గోదావరికంలో. 2 దినాలు ఉండి మనుషులందరితో పర్సనల్గా మాట్లాడారు, దేవుని వాక్యం వాళ్ళకి చెప్పారు. అప్పుడు కొంతమంది సహోదరులు వెళ్ళి ఆమెతో పర్సనల్గా మాట్లాడిన సంగతులు కొన్ని ఏం చేశారంటే, అక్కడ కొంచెం పెద్దగా ఉండి నా రూప చనిపోయిన తర్వాత కొన్ని విషయాలన్నీ ఆదివారం ఎవరు ప్రార్థన రావట్లేదు, ఎవరు రాకపోతే కొంతమంది స్త్రీలను తీసుకుని వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అమ్మాయి ఎందుకు రావట్లేదని అడగడం, ఇవన్నీ నేను లేని టైంలో కొంచెం అక్కడ బాధ్యత వహించి చాలా పనులన్నీ కూడా చూసుకుంటూ ఉంటుంది ఒక సహోదరి. బాధ్యతగా ఉంటుంది. ఒక్కోసారి నేను లేను కాబట్టి ఆమె పైసలే ఖర్చు పెట్టుకుని కొన్ని అక్కడ ఖర్చు పెడతా ఉంటుంది. ఆ విధంగా ఎంతో శ్రమ పడతా ఉంది. ఆమె మీద ఏం చెప్పారంటే రూత్ తల్లికి, అమ్మా ఇదిగో ఒక సహోదరి ఉంది, ఆమె పేరు చెప్పలే మీకు, ఆమె కదమ్మా, ఆ ఇంట్లో అందరూ అదే బాధ, ఆమె పిల్లలు కూడా అదే బుద్ధి. ఏంటి బుద్ధి అంటే, రూపక్క చచ్చిపోయిన తర్వాత రూపక్క వదిలిపెట్టి వెళ్ళిన డబ్బులన్నీ, ఆమెకు వచ్చిన ఉద్యోగస్తురాలు కదా, వచ్చిన డబ్బులన్నీ ఏమే తీసుకుని ఏమే ఖర్చు పెట్టేసుకుని, నెహెమ్యాకి ఏమి లేకుండా, ఎజ్రా అంటే నెహెమ్యా అంటే నా కొడుకులు అనమాట, వాళ్ళకి ఏమీ లేకుండా, అన్నయ్యకి కూడా ఏమీ లేకుండా చేసిందమ్మామా అని చెప్పేసి ఎక్కిచ్చి చెప్పారట. ఇట్లా చెప్పారు ఆంటీ నీ మీద అని చెప్పి రూత్ తల్లి ఏం చేసిందంటే ఈ సహోదరికి చెప్తే, మీరు నమ్ముతున్నారా అమ్మ అంటే, నేను నమ్మట్లేదా ఆంటీ,
కానీ చెప్పారు అట్లా. ఎవరు చెప్పారమ్మా అంటే, ఎందుకులే వాళ్ళ పేర్లు అన్నారంట. ఏమ్మా చెప్పొచ్చా వాళ్ళ పేర్లు? చెప్పకూడదా? ఎందుకు చెప్పకూడదు? ఏం బ్రదర్, చెప్పొచ్చా? చెప్పాలి. ఎందుకులే అమ్మా అన్నారంట. సరే, నాకు ఇప్పుడు తెలిసిందమ్మా, రూతాలు వెళ్ళిపోయినా తెలిసింది, లేకపోతే నేను అడిగేవాడిని అని అంటే, అప్పుడు ఈ సహోదరు నాతో ఏముందంటే, అన్నయ్య మరి మీరు కూడా అట్లా నమ్ముతున్నారా? మీ మనసులో కూడా నా విషయంలో మీకు అలాంటి అభిప్రాయం ఉందా అంటే, అమ్మా నేను చాలా కృతజ్ఞత కలిగి ఉన్నానమ్మా. నేను లేని టైంలో కూడా ఎన్నో బాధ్యతలు వహించి, ఆదివారం ఎవరు వస్తున్నారో రావట్లేదు, ఎవరికి భోజనం పెట్టాలో, వీళ్ళు తిన్నారా లేదా అని కనుక్కుంటూ, అందరిని చూసుకుంటూ బాధ్యత వహిస్తున్నావమ్మా. నేను నీకు రుణపడి ఉన్నానమ్మా. నాకు మనసులో ఆ భావం ఉంది, కానీ నీ మీద నింద వేసే భావం ఒక్క తలంపు కూడా నాకు లేదమ్మా. ఏమన్నా ఒకళ్ళు మీ మనసులో కూడా అట్లాంటి భావం ఉందేమనంటే, లేదమ్మా, నిజంగా నాకు లేదమ్మా. ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకు ఇట్లా ఉందా కొంతమంది మనసుల్లో? ఏంటమ్మా, కొంతమంది మనసుల్లో ఏముందనమాట? ఇదంతా ఏమంటారమ్మా? అది కుళ్ళు బుద్ధి అంటారా, మంచి బుద్ధి అంటారా? మీరేమంటారు అమ్మా? అదే పులిసిన పిండి. ప్రభు చెప్పాడు, పులిసిన పిండి. ఏమన్నాడంటే, సద్దుకయ్యలు పరిసయ్యులు అనువారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి. పులిసిన పిండి కొంచెం అయినను ముద్దంతా కూడా పులి చేస్తుంది. సరే, పులిసిన పిండి అంటే శిష్యులకు అర్థం కాక మనం మళ్ళీ మర్చిపోయి వచ్చాం, రొట్టెలు లేకుండా వచ్చాం, ఇక్కడ దాకా వచ్చాం అని అట్లా ఆలోచిస్తున్నారు. ప్రభు అన్నారు, రొట్టెలు తేలేదని మిమ్మల్ని అడగట్లేదురా బాబు. నేను అనేది ఏంటంటే, సద్దుకాయలు పరిసయ్యులు అనే వారి బోధన గూర్చి, బోధ అంటే వాళ్ళ మాటలను గూర్చి మీరు జాగ్రత్త పడండి. కొంతమంది మాటలు ఎలా ఉంటాయంటే పులిసిపోయేటట్టుగా చేసేస్తారు. మజ్జిగ సుక్క 4 లీటర్లో లేదా 5 లీటర్లో మజ్జిగ సుక్క ఒకటి చాలమ్మా, లేకపోతే ఇన్ని మజ్జిగ పోయాలా? ఒక్క సుక్క. తెల్లారి పాటికి ఏమైపోతుంది? మొత్తం పాలన్నీ తీయకున్న పాలు ఏమైపోతాయి? పొలగైపోతాయి. సరే, అది మంచి బ్యాక్టీరియా కాబట్టి మనం కావాలని వేసుకుంటాం. అది కాదు అసలు. పులిసిన పిండి అనేది ఎటువంటిదంటే వ్యతిరేకమైన మనసు, దేవుని బిడ్డల మీద వ్యతిరేకమైన మనసు. మీకు ఇంకో సందర్భం గుర్తు చేస్తాను మీకు. ఏమిటంటే ఆ సందర్భము సంఖ్యాకాండంలో ఒక మాట. సంఖ్యాకాండము 14వ అధ్యాయంలో మీరు కూడా చదివిందే అది కూడా. అయినప్పటికీ అది యెహోషువ గ్రంథంలో కూడా ఉంటుంది. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయంలో కూడా ఉంటుంది ఆ మాట. 14వ అధ్యాయము 13వ వచనంలో ఏముంటుందంటే, యెహోషువ గ్రంథము 14:13లో నేను చదువుతానమ్మా. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించేవాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. తర్వాత అక్కడే 14:9లో ఏముంటుందంటే, యెహోషువ 14:9లో ఆ దినమున మోషే ప్రమాణం చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి కనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండుననెను. అయితే సంఖ్యాకాండంలో కొంచెం తేటగా ఉంటుంది. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో అక్కడ కొన్ని విషయాలు ఇంకా తేటగా మనకి దొరుకుతాయి. చూడండి, 14వ అధ్యాయం, సంఖ్యాకాండం 14వ అధ్యాయం. ముప్పై 36వ వచనం చూడండి. 36వ వచనం 14:36. ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పుడు వలన సర్వసమాజము అతని మీద సణుగునట్లు చేసిన మనుషులు, అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయారు. అయితే
ఆ దేశమును సంచరించి చూసిన మనుషులలో నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బ్రతికిరి. మోషే ఇశ్రాయేలు అందరితో ఆ మాటలు చెప్పగా ఆ జనులు చాలా దుఃఖించిరి. అంటే నేను మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, యెహోషువయు కాలేబు వీరిద్దరూ మాత్రమట దేవుణ్ణి, అప్పుడున్న నాయకుడు మోషే అని కూడా వారు ఎలా వెంబడించారంటే నిండు మనసుతో. ఎలాగా? నిండు మనసుతో. అక్కడే సంఖ్యాకాండం 14:24 ఏముంటుందంటే పూర్ణ మనసుతో అని ఉంటుంది. పూర్ణ మనసు. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతన్నే ప్రవేశపెట్టేదను. ఆ ఇద్దరు తప్ప అని ఉంటుంది ఒక చోట. ఆ ఇద్దరు తప్ప మిగిలిన వారందరూ ఏమైపోయారు? చనిపోయారు. నేనేం జ్ఞాపకం చేస్తున్నానంటే మీకు ఈ సమయంలో నిండు మనసు. మనం దేవుణ్ణి వెంబడించడానికి వచ్చాం. మనల్ని నడిపించడానికి దేవుని సేవకులు మనకు దేవుడు ఏర్పాటు చేసినాడు. దేవుని సేవకుని విషయంలో మనకు నిండు మనసు లేకపోయినా తప్పకుండా ఏం చేస్తాం? గమ్యానికి మనము వెళ్ళాం. అపవాది చాలా తంత్రగొట్టి. అపవాది వాడు తంత్రగొట్టి మన హృదయాల్ని, మన మనసులను కూడా చాలాసార్లు చెరపడానికి ప్రయత్నము చేస్తాడు. ఏం చేస్తాడు? నిండు మనసు లేకుండా మనకి అది అర్ధ మనసు లేకపోతే మనకి పూర్ణ మనసు లేకుండా చేసి మన హృదయాల్ని పాడు చేస్తాడు. అందుకనే సామెతల గ్రంథకర్త ఏమంటాడంటే అన్నిటికంటే ముఖ్యముగా హృదయాన్ని ఏం చేయాలా? భద్రం కాపాడుకో. కొంతమంది మనుషులు నేను చూస్తున్నాను. నేను ఒక సహోదరిని, ఆమె పెద్ద ఆమెకి మనవాళ్ళు ఉన్నారు, మనవరాళ్ళు ఉన్నారు. మనవరాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళకు కూడా పిల్లలు పుట్టారు. ఆమెను బట్టే వాళ్ళందరూ కూడా, ఆమె పిల్లలు కూడా దేవుని సన్నిధికి వస్తున్నారు. ఆమెను పిలిచి ఒక మాట అడిగా. నేను అన్నాను, అమ్మా, నీ మనవరాలు ఒక తప్పు పని చేసింది, చదువుకుంటున్నాం అమ్మాయి. ఏం తప్పు పని చేసిందంటే ఒక నెల రోజులు కనపడకుండా కాలేజీలో నుండి ఇంకొక అబ్బాయి తన స్నేహితుడిని తీసుకుని వెళ్ళిపోయింది. నెల రోజుల తర్వాత వచ్చింది. అది కొంతమందికే, కాలేజీలు కొంతమందికి తెలుసు, మీ ఇంటి దగ్గర కూడా కొంతమందికి తెలుసు, నీకు తెలుసు. రాగానే కౌగిలించుకుని దొరికావమ్మా, నువ్వేమైపోతావు అనుకున్నానో ఏడ్చావు. ఇక వాళ్ళ అమ్మ కూడా ఏడ్చింది. అయితే నేను అన్నాను, ఈ సంగతి నా మనవరాలు ఆమెతో పాటు అతనితో చదువుకుంటున్నటువంటి ఒక ఫ్రెండ్ని తీసుకుని ఎటో వెళ్ళిపోయింది అనగానే అది చెడు సమాచారం కదా. అది నీ కడుపులో పెట్టుకుంటావా, అందరికి చెప్తావా అన్నా. ఏమో ఏం చేస్తుంది? అందరికి చెప్పుద్దా, కడుపులో పెట్టుకుంటుందా? అమ్మా, పక్కింటి వాళ్ళ అమ్మాయి నర్సింగ్ చేస్తుంది, వాళ్ళ పక్కింటి అమ్మాయి. ఆ పిల్లకి పెళ్ళి అవ్వాల. వర్షం వస్తుంటే రాత్రి టైంలో ఆమె డ్యూటీ దిగి వచ్చేసరికి పాపం ఆమెకి వెసులుబాటు లేక, వాళ్ళ అమ్మాయి విధవరాలు, ఇంక బండి వేసుకుని తీసుకొచ్చేవాళ్ళు కూడా ఆమెకు ఎవరు లేక, రాత్రి టైంలో పాపం ఎవరో ఆమెతో పాటు అక్కడ చదువుకునే అబ్బాయో కాదు, నర్సింగ్ చేస్తుంది కదా, మొత్తానికి ఒక అక్కడ వాళ్ళని ఏమంటారు మరి, వాళ్ళకి చదువు నేర్పే వాళ్ళ గురించి, అమ్మ నేను దించుతాను పదా, నువ్వేం భయపడొద్దు అని చెప్పి తీసుకొచ్చి దింపాడు. అప్పుడే బయటకు వచ్చి చూసింది. ఎవరు? ఈ తల్లి. ఏం చూసింది? అతను ఎవరో ఈ అమ్మాయి పెళ్లి కానీ అమ్మాయి దించడా కానీ చూసావు. తెల్లారి లేచిన కానుండి మొత్తం ఇంటింటికి ఏం చెప్తుంది? ఎక్కించుకొచ్చాడు. ఇది ఎంతకాలం బట్టి జరుగుతుందో అని చెప్తుంది. మరి నీ మనవరాలేమో నిజంగానే అసలు తీసుకుపోయింది, ఆమె గురించి మాత్రం కడుపులో దాచుకుంది. పక్కింటి వాళ్ళ అమ్మాయి గురించి మాత్రం చెప్తుంది. మరి నువ్వు దేవుని నమ్మే వ్యక్తివేనా, నువ్వు ప్రార్థన చేసిన వ్యక్తివేనా, నీకు మనసాక్షి ఉందా లేదా అని అడిగా. మనసాక్షి ఉండదా? నీ కడుపును పుట్టిన బిడ్డని గురించి అయితేనేమో కడుపులో దాచుకుంటావా,
మనుషులన్న సహజంగా తప్పులు చేస్తారు. పక్కాగా తప్పు చేసింది నీ మనవరాలు, అది మాత్రం దాచావు. ఆ పిల్ల పాపం ఎవరు దిక్కు లేక బండి మీద వచ్చినందుకు ఆ పిల్లల గురించి మాత్రం ఏం చేసావు, ఇంటింటికి చాటావు. మళ్ళీ ప్రార్థన చేస్తుంది. బుధవారం శనివారం వచ్చి ఎంత పొడుగు ప్రార్థన చేస్తుంది, ఎంత పొడుగు ప్రార్థన చేస్తుంది. మరి మీలో ఉన్నారేమో నాకు తెలియదులే, మా ఊర్లో ఉన్న సంగతి చెప్తున్నాను నేను. మనుషులు, నేను అనుకుంటాను మనుషులు ఎక్కడున్నా ఒకటే బుద్ధి, అవునా? అదేం బుద్ధి? వంకర బుద్ధా, తినని బుద్ధా? స్వల్పమైన వాటికి కూడా ఊరికే హృదయాన్ని పాడు చేసుకుంటారు. 20 కిలోమీటర్లు ఉంటుంది, సాయంత్రం ప్రార్థన టైం అయిపోయింది. ఒక్కొక్కసారి ఒక ఇంటికి వెళితే కలుసుకోవడానికి విజిటింగ్ కానీ వెళ్తే ఏమవుద్దంటే వాళ్ళ సమస్య వాళ్ళకి పరిష్కారం చేసేసరికి అసలు రోజంతా అక్కడే సరిపోద్ది. ప్రార్థన టైం అవుతుందమ్మా, మళ్ళీ నేను వెళ్ళి ప్రార్థన స్టార్ట్ చేయాలి కదా, కాబట్టి సరే ప్రార్థన చేసి వెళ్తానని చెప్పేసి బయలుదేరి వెళ్ళిపోయా. ఆ కాలనీలో ఉన్నది 2 ఇళ్ళు. ఈ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ టైం లేదు, ఇక అక్కడ మళ్ళీ సరిగ్గా 7 గంటలకు ప్రార్థన స్టార్ట్ చేయాలనేసి ప్రార్థన చేసి వెళ్ళిపోయా. ఈ ఇంటి వాళ్ళని ఎలాంటోళ్ళు మా ఇంటికి వచ్చారు, ప్రార్థన చేసి వెళ్ళారు, మీ ఇంటికి రాలేదా ఎవరు అన్నవరకు, ఆహా 20 కిలోమీటర్లు వచ్చి మీ ఒక్కింటికి వెళ్ళిపోయారు, మా ఇంటికి రాలేదా, అంతే. తెల్లారి ఆదివారం ప్రార్థనకే మళ్ళీ వీళ్ళే వచ్చి అయ్యా ప్రార్థన రాలేదా వాళ్ళు అని. ఎందుకు రాలేదమ్మా, మీరు మా ఇంటికి వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళలేదని బాధపడ్డారు. మీ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళలేదని వాళ్ళకి ఎట్ట తెలుసమ్మా అంటే నేనే చెప్పాను అనాలా? దానికి ఒక వంక మళ్ళీ తెలుసుద్ది కదయ్యా. అబ్బా, ఇలాంటి వాళ్ళు అందరూ ఏమా ప్రార్థన చేసేవాళ్ళే కాదా, అవునా? నీ ఊర్లో లేరేమోలే అమ్మా, నేను పనిచేస్తున్న స్థలంలో ఉన్నారు, అందుకే వాళ్ళ సంగతి చెప్తున్నాను. మీరు వెళ్ళి వాళ్ళని అడిగేవాళ్ళు, మళ్ళీ అడుక్కోండి, నిజమే, నేనేమో అబద్ధమేమి అట్లా. సణుగుడు సణుగుడు గొనుగుడు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఎంతమంది అక్కడ చూడండి, అక్కడే సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో ఒక మాటని మీకు గుర్తు చేస్తా. 34వ వచనం చూడండి ఏముంది అక్కడ. మీరు ఆ దేశమును సంచరించి చూసిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మను రోసివేసినట్టు తెలుసుకుందరు. ఇది యెహోవా అను నేను చెప్పిన మాట. నాకు విరోధముగా కూడిన చెడ్డదగు ఈ సర్వసమాజమునకు నిశ్చయముగా దీన్ని చేసేదను. ఈ అరణ్యములో వారు క్షీణించిపోవుదురు, ఇక్కడనే చనిపోవుదురు అనేను. ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గురించి చెడ్డ సమాచారము చెప్పుట వలన సర్వ సమాజము అతని మీద సణుగునట్లు చేసిన మనుషులు, అనగా ఆ దేశమును గురించి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయారు. అయితే ఆ దేశమును సంచరించి చూసిన మనుషులలో నూను కుమారుడగు యెహోషువాయు యెఫున్నె కుమారుడగు కాలేబును బ్రతికిరి. పిల్లరా చూడండి, నేను ఈ సందర్భం ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే మనం ప్రభువుని ఎందుకు వెంబడిస్తున్నాం, మనం పరలోకానికి వెళ్ళాలని, అంతేనా? మధ్యలోనే ఆగిపోవాలనా? పరలోకం అంటే ఏంటి? గమ్యము. మన పాట కూడా పాడుకుంటాం. ఏం పాట? పరమా జీవము నాకు నివా తిరిగి లేచన్ నాతో నుండా నిరంతరము అనిపించును మరల వచ్చిన కొని పోవును నిరంతరము నడిపించును మరల వచ్చి యేసు కొని పోవును. యేసు చాలును చాలును యేసు చాలును చాలును
ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. చూసారా పాట ఎంత చక్కగా పాడుకుంటున్నాం. ఎందుకు ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచాడంటే మనలను నిత్య జీవానికి పరమాజీవం మనకి ఇవ్వడం కొరకు ఆయన మన కొరకు పరలోకాన్ని విడిచి దిగి వచ్చాడు. దిగి వచ్చి మనల్ని రక్షించుకొని ఆయన దగ్గరికి తీసుకెళ్ళిపోవడానికి. కాబట్టి యేసు ప్రభువే మనకు మార్గము. ఏమని చెప్పారు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడనో తండ్రి యొద్దకు రాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ప్రభువుని మనము వెంబడించాలి. అయితే ఈ మధ్యలో ఈ 40 సంవత్సరాలు కానాను దేశికి ఐగుప్తు నుండి వచ్చిన వారి ప్రయాణము మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే మనం కూడా ఇప్పుడు ప్రయాణంలోనే ఉన్నాము. వారు 40 సంవత్సరాల ప్రయాణంలో చాలామంది అంటే అన్ని లక్షల మంది ఏమైపోయారంటే మధ్యలోనే రాలిపోయారు. ఎందుకు రాలిపోయారమ్మా? దేవుడు ఆయుష్ ఇవ్వలేడా? యెహోషువ చెప్పులంట అరగలేదంట, కాలేబు చెప్పులు కూడా అరగలేదంట, వారి బట్టలు కూడా పాతగిలి పోలేదట. ఎన్ని సంవత్సరాలకమ్మా? 40 ఏళ్ళు. అంటే దేంతో తయారు చేసి ఉంటారు? తోలుతో తయారు చేసి ఉంటారా? భయ్ ఎంత ఆశ్చర్యము! పాతగిలిపోలేదు. నెహెమ్యా గ్రంథంలో ఒక మాట చూస్తే మనకు అర్థం అవుద్ది. నెహెమ్యా గ్రంథంలో చూడండి ఏముందో. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయంలో నెహెమ్యా గుర్తు చేస్తాడు ఆ సంగతి అంతా కూడా. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయంలో మొత్తం అబ్రహాము దగ్గర నుండి ఇశ్రాయేలు చరిత్ర అంతా చెప్తాడు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనం. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి, నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు, వారి దాహమునకు ఉదకమిచ్చితివి. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిలి పోలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు. ఇదిగాక రాజ్యములను జనములను వారికి అప్పగించి వారికి సరిహద్దులు ఏర్పరిచితివి. కనుక వారు సీహోను అను హెష్బోను రాజు యొక్క దేశమును, బాషానుకు రాజైన ఓగి యొక్క దేశమును స్వతంత్రించుకొంటిరి. 25వ వచనం కొంచెం కిందకు వద్దాం. అప్పుడు వారు ప్రాకారములు గల పట్టణములను, ఫలవంతమైన భూమిని స్వాధీనపరుచుకొని సకలమైన పదార్థములతో నిండి ఉన్న ఎండ్లను, త్రవ్విన బావులను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను, బహు విస్తారముగా ఫలించు చెట్లను వశపరుచుకొనిరి. అలాగున వారు తిని తృప్తి పొంది మదించి నీ మహోపకారమును బట్టి బహుగా సంతోషించిరి. అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రము లక్ష్య పెట్టక త్రోసివేసి నీ తట్టు తిరగవలనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుగు పుట్టించిరి. చూడండి, దేవుడు వారిని ఆ దేశం నుండి తీసుకుని వచ్చి ఏం చేశాడంటే అన్నీ ఏమీ తక్కువ కాకుండా చేస్తే వాళ్ళంతా అన్నీ అనుభవించి అక్కడేముంది అలాగున వారు తిని తృప్తి పొంది తర్వాత మదించి అంటే ఏమండి బ్రహ్మాజీ గారు? మదించి అంటే తిన్నారు, తృప్తిగా తిన్నారు. మాకు రాగానే మాకు మంచి ఏవేవో రకరకాల చేపల కూర వండి పెట్టారు పాటరమ్మ గారు. తిన్నాను నేను. అమ్మ ఇంకా వేసుకోండి అంటున్నారు. నేను అనుకుంటున్నాను అన్నయ్యకి ఎక్కడ దొరికితేలే అని చెప్పేసి అన్నీ చక్కగా వండి పెట్టారు. నేను అనుకుంటున్నాను, నాకు ఒక ఆలోచన వచ్చింది. పాపం ప్రేమతో పెడుతున్నారు కానీ కుక్కకంట నెయ్యి అరగదంట. తెలుసా మీకు? తెలుసా?
అరగదంట. అరక్క ఏం చేస్తుంది అని నాకు అది గుర్తొచ్చింది. ప్రేమతో పెడుతున్నారు, మంచిగా పెడుతున్నారు. నేతి అంటే మంచి విలువైంది కదా. అయినా సరే నేను అనుకున్నాను కుక్కలాంటి వాడిని నేను అని నాకు అనిపించింది. సరే నేను చెప్పబోయేది ఏంటంటే వీళ్ళకట తిన్నారు, తృప్తి చెంది ఏం చేశారు, మదించారు. మదించడం అంటే ఏంటి తెలిసినా? అంటే నాకు అర్థమైంది, మరి మీకేం అర్థమైందో? ఒరేయ్ వీడికి మదం ఎక్కిందిరా అంటారు, అవునా? అలిసిపోయాడా? బలిసినవాడు ఏం చేస్తాడు? సరిగ్గా నేను చూస్తాను కొన్నిసార్లు బాగా దిట్టంగా తింది ఎవరు? గిత్త. గిత్త అంటే తెలుసుగా మనకి. గిత్త ఆంబూత అయిపోయింది. అసలు ఎట్లుందంటే కుతులుతూ ఉంది. దానికి ఏం చేయాలి? ఇప్పుడు పోట్లాట కావాలా? అక్కడ ఒక మట్టి గుట్ట పోసి ఉంది. ఆ మట్టి గుట్ట మీద కొమ్ములతో చెలిగి మళ్ళీ కాలు పెట్టి ఏం చేస్తుంది? చెలిగి ఇట్లా కాలు దూవటం అంటే ఏంటి? దమ్మవుడు ఉందా రండిరా అన్నట్టు. అబ్బా, ఎందుకని బాగా బలిసినప్పుడు వచ్చేటువంటి లక్షణం మనకి ఆ గిత్తలో కనపడుతుంది. మనిషిలో కూడా ఉంటాయి తెలిసినా? అబ్బో, మనిషిలో కూడా వెళ్తా ఏం చేస్తాడంటే అక్కడ లైట్ కట్టుందనుకో, ఇట్లా ఎగిరి దాన్ని ఒక దెబ్బ పక్కున పగిలిన తర్వాత వెళ్ళిపోతూ ఉంటాడు. ఏం చేష్టలు అయ్యి? బలిసిన చేష్టలు. అవునా? ఆ మాట అనకూడదు అనుకోమాకండి, బైబిల్లో ఉంది బలిసిన చేష్టలని. మదించి ఏం చేశారంటే దేవుని మీద తిరుగుబాటు చేశారు. దేవుడు మనకి అన్ని సమృద్ధిగా ఇస్తే పిల్లరా మదించినప్పుడు దేవునికి ఎంత కోపం వచ్చింది, ఎంత విసుగు పుట్టించారు. ఇశ్రాయేలు చరిత్ర ఈ రోజున మనకి ఎందుకు దేవుడు రాయించాడు అంటే ఆ దినముల యందు ఇవన్నీ సంభవించి యుగాంతమందున్న మనకి ఏం కలగాలంట? బుద్ధి కలుగుటకై. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. ఆ మాట మీకు తెలిసిన మాటలే, తెలియని మాటలేం కాదు. 10వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనంలో ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. తాను నిలుచున్నానను తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. చూసారా? ఆ సంగతులన్నీ అవన్నీ జరిగినవన్నీ దేవుడు జాగ్రత్తగా వ్రాయించాడు. మనుషుల సంగతి, రాజుల సంగతి, వారి కింద సేవకులుగా పనిచేసిన వారి సంగతి, వారి నోటి మాటలు కూడా ప్రభు ఇవన్నీ జాగ్రత్తగా భద్రపరిచి ఉంచాడు. ఎందుకంటే యుగాంతమందున్న మనకి ఏం చేయగలగాలంట? బుద్ధి కలుగుటకై, బుద్ధి కలుగుట కొరకే వ్రాయబడింది. ఇప్పుడు మనం ఏం చేయాలా? బుద్ధి తెచ్చుకోవాలా. అంటే అలాగే చేయమనా? వాళ్ళు ఏం చేశారో అలాగే చేయమనా అర్థం? బుద్ధి తెచ్చుకోవాలి. అది ప్రభు యొక్క ఉద్దేశము. కాబట్టి పిల్లరా నెహెమ్యా గ్రంథంలో ఇంకొక మాటను మీకు కూడా గుర్తు చేస్తాను. అక్కడే 9వ అధ్యాయంలో 16వ వచనంలో ఏముందంటే, అయితే వారును మా పితరులను గర్వించి లోబడనొల్లక నీ ఆజ్ఞలకు చెవియొగ్గకపోయిరి. వారు విధేయులగుటకు మనసు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనసును కఠినపరుచుకొని తాము ఉండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు, దయావాత్సల్యతలు గల వాడవును, దీర్ఘశాంతమును బహు కృపయు గలవాడునయ్యుండి వారిని విసర్జింపలేదు. సరే, కాబట్టి చదువుతూ ఉంటే కొన్ని మాటలు పిల్లరా మనకేం జ్ఞాపకం చేస్తున్నాయి అంటే మనలో కూడా అలాంటి మనసే, దేవునికి విరోధమైన మనసే, ఆ దుష్టమైన మనసే ఏలుబడి చేస్తుంది. మరి మీరు ఎంతమంది గ్రహించారో నాకు తెలియదు.
అర్థం చేసుకుంటే ప్రతి దినము ప్రభు సన్నిధికి వెళ్ళి ఏం చేస్తామంటే ఏడుస్తాం. కొంతమంది ఏడుస్తారు, అందరికి చుట్టుపక్కల వాళ్ళు ఉండేవాళ్ళు అందరికి వినపడాలని ఏడుస్తారు. నేను అనుకుంటాను అంత గట్టిగా అందరికి వినపడి ఏడిసేది నిజంగా దేవుని దగ్గర పశ్చాత్తాపంతో కూడిన ఏడుపు కాదు. అప్పుడు అందరు పోగవుతారు, అమ్మ ఏమైందమ్మా 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 ఏడుతున్నావు ఏంటమ్మా అని. అప్పుడు బయటపడతాయి ఏమని, నన్ను ముంచారు, నన్ను నా కొంప ముంచారు, నన్ను నా దగ్గర ఎత్తుకుపోయారు, ఇవన్నీ చెప్పడానికి ఏడుచుంది. మనుషులకు చెప్పుకుంటే కొన్ని కష్టం వస్తుంది మనకి. మనుషులకు చెప్పుకున్నందువల్ల ఏమి ప్రయోజనము లేదు. నేను చూస్తున్నాను, మన దగ్గరికి మధ్యప్రదేశ్ నుండి ఒక సహోదరుడు లాలు అనేటువంటి సహోదరుడు వచ్చాడు. వచ్చి ఇక్కడ నుండి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం ఫోన్ చేశాడంటే, ఆయన ఒక ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడానికని ఆయనకున్న వెహికల్ బండి వేసుకుని వెళ్ళి కింద పెట్టి, కొండ మీద అంటే వాళ్ళ ఇల్లు, ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేసరికి ఈ కింద బండి లేదు. అదంతా వెతికాడు. అక్కడ చుట్టుపక్కల ఉన్న అడిగితే ఎవరు మాకు తెలియదు అన్నారు. చాలా ఎంక్వైరీ పడి, అయ్యో నా బండి ఇప్పుడు ఎంత దూరం వెళ్ళాలి నేను ఎట్లా అనేసి నెమ్మదిగా ఎవరికి చెప్పాలా, చివరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ కంప్లైంట్ చేశాడు. అయ్యట బండి పోయిందయ్యా, వాళ్ళని శిక్షించమని కాదు కానీ నా బండి కొంచెం నాకు దొరకబట్టి ఇవ్వండి అని ఫోన్ చేస్తే చివరికి వాళ్ళు కొన్ని రోజుల తర్వాత ఫోన్ చేసి, నీ బండి దొరికిందయ్యా, తీసుకెళ్దు కానీ రా అన్నారంట. వెళ్ళాడు ఈయన. వెళితే చూస్తే ఆయన బండే అన్నారంట. నీ బండిని ఒక బావిలో పడేశారు, నూతిలో పడేశారు. దాంట్లో నుండి మేము తీపిచ్చాం, బయటికి లాగిచ్చాం, ఇప్పుడు తీసుకొచ్చి స్టేషన్లో పెట్టాం, నువ్వు తీసుకెళ్ళి కానీ ఇది తీసుకెళ్ళాలంటే దానికి నువ్వు ఎంత కట్టాలా, 15,000 కట్టి తీసుకెళ్ళన్నారు. ఆయన దగ్గర డబ్బులు లేవు, నడిచే వెళ్తున్నాడంట సేవకి. ఎవరికి చెప్పాలి? పోలీసు వారికి చెప్పడం రైటా రాంగా? రైటే. మరి ఎందుకంటే మనకు రక్షక భటులు కట్టి వాళ్ళకి చెప్పారు. చెప్తే వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు తీసుకెళ్ళాలంటే 15,000 అక్కడ కట్టి తీసుకెళ్ళన్నారు. ఆయనకు అంత స్తోమత లేదు, బాధపడుతున్నాడు. ఇక ప్రభువే మనకి ఎవరమ్మ దిక్కు? ప్రభువే దిక్కు. బ్రదర్ ప్రార్థన చేయండి అని చెప్పడానికి నాకు ఫోన్ చేశాడు. ఆయనకి హిందీ వచ్చు, నాకేమో తెలుగు వచ్చు. నాకు అర్థం కాదయ్యా. మళ్ళీ హిందీ వచ్చిన వాళ్ళు ఎవరినో ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఎత్తుకుని ఆయన దగ్గరికి వెళ్ళి బాబు ఈయన చెప్పేది ఏంటి ఎనభై అంటాం, ఆయన చెప్పింది నేను వినడం. చివరికి అర్థమైంది ఏంటంటే, ప్రేయర్ చేయండి బ్రదర్, నా బండి నాకు ఇచ్చేటట్టుగా, దేవుడు దానికి ఏదైనా మార్గం తెలిసేటట్టుగా. నేను సేవకి వెళ్ళాలంటే ఇప్పుడు నాకు బండి లేదు అంటే మీకు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇంకా మనకి ఎవరు న్యాయం చేసేవాళ్ళు ఎవరో లేరు. మరి ఎవరో మనల్ని నిజంగా ప్రేమించింది? ప్రభువే. ఇందాక ప్రేమ అనే ఒక పాట పాడారు బ్రదర్, ఒక పాట. ఆయన ప్రేమ ఎలాంటిదంటే, ఈ లోకపు తండ్రులు కొన్నిసార్లు, ఈ లోకపు తల్లిదండ్రులు ఒక బిడ్డ తప్పు చేస్తే నీ ముఖం నాకు చూపించొద్దు, నువ్వు ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు, నువ్వు సత్యం అనుకున్నాను, కనబడొద్దు, నువ్వు వెళ్ళిపో, ఈ ప్రాంతంలో ఉంటాకి వీల్లేదని వెళ్ళగొట్టేవాళ్ళు కూడా ఉన్నారు. కన్నవారే వెళ్ళగొడతారు. కానీ ప్రభువు అలా ఎన్నడూ ఎవరిని ఆయన త్రోసివేయడు. అందుకే పరలోకపు తండ్రి ప్రేమ అది వింతైన ప్రేమ. ఈ లోకపు తండ్రులైనా కన్న తల్లి అయినా కొన్నిసార్లు అవమానపరిచినందుకు వాళ్ళకి సిగ్గు అనిపించేసి, అవమానం అనిపించి, నీ ముఖం నాకు చూపించొద్దని త్రోసివేసేవాళ్ళు కూడా ఉంటారు. కానీ యేసు ప్రభు నా యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రమో త్రోసివేయనన్నాడు. ఆ ప్రేమే నిజమైన ప్రేమ, పాపిని ప్రేమించిన ప్రేమ. కానీ సహజంగా తల్లి ప్రేమ దేవుని ప్రేమతో సమానమని ఎంచుకోవటం మనకి సహజం కదా, నిజమే. కానీ కొన్నిసార్లు తల్లి అయినా త్రోసివేయచ్చేమో కానీ
ప్రభు ప్రేమ మాత్రం ఎన్నడూ మనలను త్రోసివేయదు. పర్సనల్గా నీ బుద్ధి చెడ్డదని నువ్వు బయట పెట్టావనుకో, మీ తండ్రి దగ్గరే బయట పెట్టావనుకో, ఇలాంటి బుద్ధి నన్ను ఏలుబడి చేస్తుంది నాన్న అంటే, ఇట్లాంటి వాడు నా కడుపును పుట్టేవారా, నీ మొహం నాకు చూపించ, మాకు చావు, ఊరేసుకుని చావు అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ మనల్ని అర్థం చేసుకోగలిగినవాడు ఈ లోకపు తండ్రి కూడా అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ పరలోకపు తండ్రి మనల్ని అలాగా చావు అని మాత్రం అనడు. ఎంత హత్తుకుని ఆ బుద్ధినే మార్చగల దేవుడు, ఆయనే నిజమైన ప్రేమ. అవునా కదా? మనకు పర్సనల్గా కొన్ని గుణాలు తెలుసును మీకు, ఆ గుణాలు ఏంటో అదే వాక్యంలో మనకు కనపడుతుంది. నరుల హృదయ ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డది, వారి తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూశాడు. నా హృదయంలో ఇలాంటి తలంపులు వస్తున్నాయి అని చెప్తే తల్లి అయినా తండ్రి అయినా ఒకసారి ఏం చెప్తారంటే, ఎందుకు బ్రతుకుతున్నావు, చావు అని కూడా అంటారు. కానీ యేసు ప్రేమ అలాంటిది కాదు. దగ్గరకు తీసుకుని హత్తుకుని, అంటే ఆయన సంతోషం ఏంటంటే అంతరంగంలో ఉన్నదాన్ని కూడా బయట పెట్టావు కుమారుడా. అబ్బా, ఆయనకి ఎంత యథార్థం మాట్లాడినప్పుడు దేవునికి సంతోషమా దుఃఖమా? మనుషులకి ఏంటి కావాలి మరి? రంగు పూసి చెప్పాలా, అప్పుడు సంతోషిస్తారు. నిజం మాట్లాడితే కొన్నిసార్లు మనల్ని ముఖమే చూపించొద్దంటారు. నిజంగా యథార్థత మాట్లాడితే మాత్రం అంతగా ప్రేమించేది ఎవరై అంటే ఒక్క ప్రభు ఒక్కడే. అందుకే యేసు ప్రేమ గురించి ఎంత ప్రేమ గురించి మాట్లాడినా మాటలే, కానీ నిజంగా అర్థమైతే ఆ ప్రేమ కొరకు ప్రాణాన్ని కూడా బలి చేసేస్తారు. పేతురు, యోహాను శిష్యులందరూ కూడా ఎందుకు వారు ప్రాణాలు పెట్టారు అంటే, ప్రాణాలు బలి ఇచ్చిరి, ప్రభునెంతో సేవించిరి, సింహాల కెరయైనను చింతేమీ లేకుండిరి, ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసు వార్తను చాటింపను, ఎలా నిర్లక్ష్యము చిరారము ఓ క్రైస్తవా. చూసారా, ప్రాణాలు కూడా బలి ఇచ్చారంటే ఆ ప్రేమను రుచించినప్పుడు వారు ప్రాణాలు కూడా పెట్టేశారు. మరి మనం ఎంతమంది ప్రేమిస్తున్నామంటే, కష్టం వచ్చినంతసేపే ప్రేమ. దేవుని సన్నిధికి వస్తాం, ప్రార్థన చేస్తాం, పాటలు కూడా పాడతాం. నేను చూస్తున్నాను, కొన్ని జీవితాల్లో చూస్తున్నాను. దేవుడు మాకు చూపించాడమ్మా, మీ అమ్మాయిని మేము ప్రార్థన చేసుకుంటే క్రైస్తవులే అని చెప్తే, మరి మాకు చూపించలేదు కదయ్యా, మా అమ్మాయి ప్రార్థన చేసుకుంటుంది, 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసుకుంటుంది, దేవుడు కనుక ఒకవేళ మరి మా అమ్మాయికి కూడా చూపెడితే అప్పుడు సరే చేసుకుంటామయ్యా పెళ్ళి అన్నారు. వాళ్ళు వెళ్ళిపోయి వారం తర్వాత మళ్ళీ వచ్చారు. ఇంకెన్ని రోజులు చేసుకుంటుందమ్మా మీ అమ్మాయి అని అడిగారు. అమ్మాయిని అడగండి. ఇంకా నా దినాలు పూర్తి అవ్వలేదండి, ఇంకా కొన్ని రోజులు ఉంది, ఆ దినాలు పూర్తి అయిన తర్వాత అప్పుడు ప్రభు యొక్క మాట తీసుకుని అప్పుడు వివాహానికి నేను ఇష్టపడతానని చెప్పింది. తర్వాత 6 రోజులు కూడా అయిపోయిన తర్వాత వచ్చారు. ఏమ్మా ప్రభు ఏమని చెప్పాడా మీకంటే, నాకేం చెప్పలేదండి, దయచేసి మీరు మా ఇంటికి రావద్దంది ఆ అమ్మాయి. అంటే వాళ్ళు వదిలిపెట్టకుండా ఇంకా 10 మందిని ఎంట పెట్టుకొచ్చేసి, అమ్మ మా అబ్బాయి సర్కారు నౌకరమ్మా. ఏ నౌకరు? సర్కారు నౌకరు అంటే గవర్నమెంట్ ఉద్యోగం అమ్మా, ఇంత జీతం అమ్మా, ఎందుకు వద్దంటావమ్మా, పిచ్చమొహం దానా, మావాడు క్రిస్టియన్ అమ్మా, ఇదిగో వీళ్ళ అన్నయ్య నేను పాస్టర్ గారినమ్మా అని చెప్పి, అబ్బా ఎట్లా కొట్ట మనం ఏమంటాం, బులిపించడం అంటే బులిపించడం అంటే అదే బులిపించ అంటే మీకు తెలుసా, లాలన చేసి ఆయాశ ఈ ఆశ, ఒక్కడే కొడుకమ్మా, ఇంత పెద్ద బిల్డింగ్ అమ్మ, ఇదంతా వీడికేనమ్మా,
అబ్బా ఈ ఎకరాలంతా ఈవిడికేనమ్మా, నువ్వు పెళ్లి చేసుకుంటే నీకేనమ్మా అని చూపించి పెళ్లి చేసుకుని 3 సంవత్సరాల దాకా చూస్తే పిల్లల పుట్ల. ఆమెకి ఏం పుట్ల? పిల్లల పుట్ల. పిల్లలు పుట్టట్లేదు నీకు, కాబట్టి నువ్వు అనవసరం, నాకు పిల్లలు కావాలి, నేను ఉద్యోగం చేస్తున్నాను, ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. ఎవరిని అని బెదిరిస్తే ఈ పిల్లలు వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి నేను కొన్ని రోజులు ప్రార్థన చేసుకుని వస్తానని చెప్పి వచ్చి మళ్ళీ ఒక సుమారు 2 వారాలు 3 వారాలు ప్రార్థన చేసుకుని, ప్రభా నాకేంటి పిల్లలు కలగట్లేదు. ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళయి? 3 సంవత్సరాలకే. నేనన్నాను ఇస్సాకు భార్య రెబెకాకి వాళ్ళకి పెళ్ళయి 20 ఏళ్ల దాకా పిల్లలే లేరు, ఏ ముఖం పెట్టుకుని అడుగుతావు నువ్వు అన్నా. 20 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు అన్న. ఈ అంకులు ఏంటంటే మాట్లాడుతున్నాడు రా బాబు, ఇప్పుడు అంటే 3 సంవత్సరాలకే పిల్లలు లేరని వద్దంటున్నారు, ఇంకో అమ్మాయిని చేసుకుంటాడంట అని చెప్పేసి ఏం పాపం ఏడ్చుకుని నాకు చెప్పలేక ఎవరికి చెప్పుకోలేక ఏడ్చి మొహం ఇంతలాగా ఉబ్బేలాగా ఒంటరిగా ప్రార్థన చేసుకుని వెళ్తే దేవుడు ఆ నెలలోనే ఆమెకి ఇచ్చాడు. ఆమెకి ఎంత సంతోషం అయిపోయిందంటే, అబ్బా మనుషులు నన్ను ఎవరు అర్థం చేసుకోలేదు. ఎవరు అర్థం చేసుకున్నారు? నా తండ్రి అర్థం చేసుకున్నాడు, అనుగ్రహించాడని సంతోషం ఉప్పొంగిపోయింది, సంతోషం అయిపోయింది. చివరికి ఒక పాప కూడా పుట్టింది. ఏమో ఆడపిల్ల పుట్టాలి, మగపిల్లడు పుట్టాలమ్మా? మీరు ఆడవాళ్ళు చెప్పండి. ఆడపిల్ల పుట్టాలా? మీకెట తెలుసు వాళ్ళకి ఆడపిల్ల పుట్టిందని? ఆడవాళ్ళు కూడా కొంతమంది మగపిల్లడే కావాలంటారు. ఆడపిల్ల పుట్టింది ఆమెకి. పుట్టిన తర్వాత మరి ఆమెకి డెలివరీకి ఎక్కడ రావాలి? మళ్ళీ అమ్మగారింటికే రావాలి. అమ్మగారింటికి వచ్చిన తర్వాత పిల్లకి ఎన్ని నెలలకు తీసుకెళ్ళాలి మళ్ళీ పిల్లని తల్లిని? మీ ఊర్లోనేమో, మా ఊర్లో అట్ట కాదు, 7 ఏళ్ళు అయింది ఇంతవరకు రాలా. మీ ఊరోళ్ళు మంచివాళ్ళే కదా. 7 సంవత్సరాలు అయింది పిల్లని తీసుకెళ్ళటానికి. నాకు అక్కర్లేదు, నువ్వు అక్కర్లేదు, నీ బిడ్డ నాకు అక్కర్లేదు. అబ్బా ఎలాంటి మనుషులేనంటారా? వెంటబడి ఇంకెన్ని రోజులమ్మా నువ్వు ప్రార్థన చేసుకుని ప్రభు ఏం చెప్తాడమ్మా అంటే, నాకు ఏం చెప్పలేదు, మీరు దయచేసి మా ఇంటికి రావద్దు అని చెప్తే ఏం చేశారు? వెనకాల పడి లాలన చేసి అది చూపెట్టి ఇది చూపెట్టి ఏమన్నా ఆడపిల్లల తల్లిదండ్రులకి ఆశ పుడదా? అబ్బో నా కూతురు ఏమైపోద్ది ఇప్పుడు, అంతఃపురంలోకి వెళ్ళిపోద్ది, అంతఃపురంలోకి రాణిగా వెళ్తుంది అనుకున్నారు కాబోలు. 7 ఏళ్ళు అయింది, పిల్లల్ని చూడటానికి రాలేదు, తీసుకెళ్ళడానికి కూడా రాలా. అప్పుడు ఈ అమ్మాయి తల్లిదండ్రులు ప్రార్థన చేసేవాళ్ళే, అమ్మాయి కూడా ప్రార్థన చేసుకుని ఆమె. ఇప్పుడు చెప్పండి, యెహోవా యందు ఆనందించెదను. ఈ పాటలు వస్తాయా? ఏం పాటలు వస్తాయి? ఏం పాటలు వస్తాయా? అసలు ఉన్నాడంటావా? అసలు ఎవరు? మీరు చెప్పండి, ఉన్నాడంటారు దేవుడు? ఏమండి బ్రహ్మాజీ గారు ఉన్నారా? మరి ఉంటే ఏం మాట్లాడండి, కళ్ళు లేవా ఆయనకి? అప్పుడు ఎప్పుడో చూశానన్నాడు, ఇశ్రాయేలీయుల మొర్ర విన్నాను, చెవులార విన్నాను, వాళ్ళ శ్రమ చూశాను, అందుకే దిగొచ్చాను అన్నాడు. మరి ఇప్పుడు చూడలేదేంటి? అప్పుడున్న దేవుడు ఇప్పుడు దేవుడు కాదా? అంటే ముసలాడైపోయే వరకు మొత్తం నెరిసిపోయి కనపడతలేదా? కనపడతలేదా? ఆయన ఉన్నవాడా లేనివాడా? మరి ఇప్పుడు పాడాలి పాట. అవునా? ఏం పాట పాడాలా? శ్రమ వచ్చినప్పుడు నేను తీసుకెళ్ళను, నువ్వు నాకు అక్కర్లేదు అంటున్నాడు. ఏమనిపిస్తుంది? కోర్టు కేసేసి నీ ఉద్యోగం బీకిచ్చేస్తా. ఉద్యోగం ఏం చేస్తా? ఏమన్నా పీకించమన్నాడు దేవుడు? పీకించమన్నాడా? మరి పీకిచ్చేయటం ఏంటి?
నన్ను, నాకు పుట్టిన బిడ్డని అన్యాయం చేసిన వాడికి వాడు ఉద్యోగం చేసుకుంటూ కులుకుతున్నాడంట. ఏం చేస్తున్నాడు? కులకటం అంటే మీరు వచ్చి ఆ భాష రాదా మీకు? వాడు ఎందుకు కులకాల, వాడు ఉద్యోగం పీకిచ్చేస్తా అని కోర్టుకి వెళ్తే కోర్టు వాళ్ళు ఏం చేస్తున్నారమ్మా? పీకెత్తున్నారా? పీకేస్తారా? నేను అన్నాను, అమ్మా యేసు ప్రభుకే మనుషుడిగా ఈ భూమి మీదకి వస్తే ఆయనకి అన్యాయపు తీర్పు పొందాడు. దేవుడికే తీర్పు, న్యాయమైన తీర్పు జరగల. నువ్వు న్యాయం కోసం ఏడవటం అనవసరం. మరి ఏం చేయాలా? ఏం చేయాలయ్యా? నాలాంటి పాస్టర్ దగ్గర రావడం అసలు అనవసరం. అంతే కదా? నేను అనుకుంటున్నాను, చూస్తున్న దేవుడు ఆయన ఏదైనా చేయగలడు. పాడుకుంటున్నాం ఈ మధ్య బాగా, ఏదైనా చేయగలడంట. ఒక రాత్రిలోనే కథ మొత్తం మార్చగలడంట. 7 సంవత్సరాలు అయింది, మరి మార్చలేదు. మరి ఏంటి? ఒక రాత్రిలో మార్చేవాడు 7 ఏళ్ళు అయినా మార్చట్లా. ఎందుకు తెలియట్లేదంటావు ఆయనకి? కథ తెలియట్లేదా? న్యాయమా అన్యాయమా? ఆ అమ్మాయి న్యాయం కోరుకుంటుందా అన్యాయం కోరుకుంటుందా? ఈ దినాల్లో నేను అర్థం చేసుకుంటున్నది ఏంటంటే, ఇతరుల మీద ఇందాక చెప్పాను కదా, ఆ తల్లికి నేను ఆమె ప్రార్థన చేసే తల్లికి నేను అన్నాను, నీ మనవరాలు అలాంటి దుష్క్రియ చేసినందుకేమో కడుపులో పెట్టుకుని గప్చిప్పుగా దాచుకున్నావు. ప్రక్కింటి పాపం ఒక విధవరాలు కూతురునేమో బస్ స్టాండ్ అంతా చెప్పొచ్చావు, ఇంటింటికి చెప్పొచ్చావు. ఏమో న్యాయమా అది? ఇక్కడ చెప్పేవాళ్ళు ఉన్నారా లేరమ్మా? మీ ఊర్లో లేరు. ఎందుకు? నేను చెయ్యత్తను అట్లా అనలే. నేను ఇంటింటికి చెప్తావు, కావాలని చెప్తావు, ఎదుటి వారిని అవమానపరచాలని గుసగుస చెప్తావు. నేను అనుకుంటాను, ఈ చెడ్డ సమాచారం, ఏ సమాచారం ఇది? ఈ చెడ్డ సమాచారం అందించిన వాళ్ళు ఏమైపోయారమ్మా? మధ్యలో రాలిపోయారు. ఏమిటి ఆ చెడ్డ సమాచారము? అక్కడ ఏముంటుందంటే 14వ అధ్యాయంలో, సంఖ్యాకాండంలో 13వ అధ్యాయం, అక్కడే 13వ అధ్యాయం చివరి వచనంలో ఏముంటుందంటే 31వ వచనంలో, అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గూర్చి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీలీయులు సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి అనిరి. అప్పుడు సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసాను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చారట. ఎందుకు ఏడ్చారండి వీళ్ళంతా? వీళ్ళు చెప్పిన బలహీనమైన మాటలు. దేవుడేమో మీరు ఆ దేశాన్ని స్వాధీనపరుచుకుంటారు, వాళ్ళ ఇళ్ళు పెద్ద పెద్ద వాళ్ళట, ఎత్తరులంట, నెఫీలీలంట, ఒకవేళ 18 అడుగులు ఎత్తుంటారంట. 18 అడుగులు ఎత్తున్న వాళ్ళకి ఇప్పుడు నేను 6 అడుగులు లేను, నేను 5 అడుగుల 8 అంగుళాలు ఉన్నా నేను. బ్రదర్ మీరెంత? 6.5? 5, 10, 6 అడుగులు ఎత్తోళ్ళు ఎవరు లేరా? మన పొడుగు ప్రసాద్ గారు వచ్చారా? బాబు నువ్వు ఎంత ఎత్తున్నావు బాబు? 6 అడుగులు ఉన్నావా? అదిగో మన ప్రసాద్ 6 అడుగులు ఉన్నాడు. ఆయన నెత్తి మీద ఇంకా అంత అలాంటి వ్యక్తిని ఇంకో ఆయన నెత్తి మీద నుంచోబెట్టి
మళ్ళీ ఆయన ఎత్తి మీద ఇంకో ఆయన నిల్చోబెడితే 3 ఆరులు అంతెత్తు. వాళ్ళ ఇల్లు వాళ్ళ దర్వాజాలు ఎంత ఎత్తు ఉంటాయండి? ఎంత ఉంటాయా? మరి ఎంత ఉంటాయి? అంత పెద్ద పెద్ద దర్వాజాలు. ఆ కమ్మీలు ఎక్కడ తెచ్చారో మరి. అంత పెద్ద ఇళ్ళు. మన బావులు ఎంత ఉంటాయండి? మనం లాక్కుంటే వచ్చేస్తాయి. వాళ్ళ బావులు కూడా లోతైన బావులు. అబ్బా, అలాంటి దేశము మీకు ఇస్తానయ్యా అని ఇశ్రాయేల్ దేవుడు నడిపిస్తే, చూసిరండ్రా బాబు అని పంపిస్తే, కురసబుద్ధి ఉన్న వాళ్ళకి మంచిది కూడా ఎలా కనపడద్ది? అందుకే అసలు హృదయం చెడిపోయిన వ్యక్తికి ప్రేమ కూడా ఏమవుద్ది? ద్వేషంగానే కనపడుతుంది. ప్రేమ కూడా ద్వేషం. దైవజనులు ఒక ఆయన మద్రాసులో ఉండేవాళ్ళు, ఇప్పుడు లేరు ఆయన. వాళ్ళ అమ్మాయిని తీసుకుని వచ్చి అడిగారట. అడిగి, అయ్యా అమెరికాలో మా అమ్మాయికి చదువుకోవడానికి, అక్కడే ఉద్యోగం చేసుకోవడానికి పంపించాలనుకుంటున్నావా అంటే, అప్పుడు దైవజనులు అన్నారట, అమ్మ చూసి ఆమె వస్తుంది, కాలేజ్ చదువుతుంది, ఇప్పుడు పీజీ చేయడానికి అక్కడికి వెళ్తానికి ప్లాన్ అనమాట. ఈ డిగ్రీలోనే ఆమె ఆదివారం ప్రార్థనకు వచ్చినప్పుడల్లా ఆమెను చూస్తున్నారు, ప్రార్థన చేసుకోవటానికి దేవుని సేవకుల దగ్గర తీసుకొస్తున్నారు. ఆమె వేషాలు, ఆమె భాషలన్నీ అంతా నాజుగ్గా కనపడుతున్నాయి. ఫ్యాషన్ అనమాట. ప్రతి ఆదివారం ఫ్యాషన్గా వస్తూ ఉంది. వస్తున్న వరకే దేవుని సేవకులు ఏమన్నారంటే, ఈ పిల్ల ఈ డిగ్రీలోనే ఇన్ని ఫ్యాషన్లు చేస్తుంది, పీజీ కానీ ఎక్కడికో ఇంకో దేశానికి వెళ్తానంటుంది. అక్కడికి వెళితే ఈమె ఫ్యాషన్లు ఎక్కువ అవుతాయా తక్కువ అవుతాయండి? కాదంట. అక్కడికి వెళ్తే ఈ కొత్త దేశం వీళ్ళు ఎవరు నాకు తెలవదు అనుకుని ఏం చేస్తుందంట? తలకాయ ఉంచుకుని ఉంటుందంట. నిజమా? ఇంకా ఏమైపోద్ది అనేసి, అమ్మ వద్దు, మీ దగ్గరే ఉంచుకోనండి, వెళ్ళొద్దు అని అంటే, వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి పిల్లకి కూడా ఇంటికి వెళ్ళి పిల్లందంట, ఎందుకు అసలు ఈ చర్చికి తీసుకెళ్తున్నావు నన్ను? మనం పైకి వెళ్ళటం, నా జీవితం ఎదగటం వాళ్ళకి ఇష్టమో లేదు. ఏమంటే ఇష్టం లేదా? ఎంత అపార్థం చేసుకుంటారో. తీసుకొని బాధ పెట్టుకొని సహవాసానికి రావడం మానేశారు కానీ ఆ దేశానికి పంపించడం మాత్రం మానలా. పంపించేశారు. ఆడికి వెళ్ళిన తర్వాత మరి ఇంక వీళ్ళు ఏమేమి ఎంకరేజ్ చేశారో తెలియదు. ఆడికి వెళ్ళిన తర్వాత ఆమె చదువు పూర్తి అయిన తర్వాత ఆమెకి అక్కడే ఒక ఫ్రెండ్షిప్ చేసింది. ఆ ఫ్రెండ్నే పెళ్లి చేసుకుంది. మళ్ళీ ఇంతవరకే మళ్ళీ తల్లిని తండ్రిని చూడడానికి కూడా రాలా. ఏమో సంతోషమా దుఃఖమా? మరి ఎందుకన్నారు? దైవజనులు ఏమన్నారు? వద్దమ్మా అన్నారు. ఎవరి మీద కోపం వచ్చింది? దైవజనుల మీద కోపం వచ్చింది. దైవజనులు సుపనాథ్ బుద్ధితో పంపించొద్దన్నారా? ఏం జరగబోతుందో వాళ్ళకి కొంచెం ఆత్మలో అర్థమైంది. వద్దమ్మా అన్నారు, వినలేదు. అపార్థం చేసుకున్నారు, హృదయాలు పాడు చేసుకున్నారు. పాడు చేసుకోవడమే కాదు, ఎంతమంది హృదయం పాడు చేసుకున్న వాళ్ళు మౌనంగా ఉంటారమ్మా? ఎంతమందికి చెప్తారో? మీ వెళ్ళేవాళ్ళు మీరు వెళ్ళమాకండి అసలు చర్చికి. ఏ చర్చికి? ఆ చర్చికి వెళ్ళొద్దు అని పెద్ద పేరుగాంచిన దైవజనుడు అన్నారు. కానీ ఒట్టి సుప్పనాతి వాళ్ళని ఏమంటారయా? పేరు తెలవదా నీకు? సుప్పనాతి సూరయ్య గారు కాదు, మొన్నటిదాకా బ్రతికారు సూరయ్య గారు. ఆ పేరు పెట్టారండి దైవజనులకి. అందరికీ చెప్పి ఎంతమంది, ఒక వ్యక్తి హృదయం పాడైపోయినప్పుడు ఎంతమంది హృదయాలను పాడు చేసేస్తాడు. తన నోటి మాటలో పాడు చేసేస్తాడు. చెడ్డ సమాచారం చెప్పి ధైర్యంగా దేవుని కొరకు మనం ఎంత త్యాగమన్నా చేద్దాం అనుకున్న వాళ్ళ హృదయాలు కూడా ఆ త్యాగం కూడా చేయకుండా వాళ్ళ మంచి మనసుని పూర్తిగా పాడు చేసేస్తారు.
తాను చెడ్డ కోతి అంట ఏం చేసింది? ఊరికే సామెత తిన్నారు. తాను చెడ్డ కోతి వనమెల్లా జరిపిందంటే సామెత తిన్నారు. దాని కథ అసలు తెలుసా? ఏంటో తెలుసా? పూర్వదినాల్లో ఈ ఆడితే ఇది మన రంపం మొత్తం మిషన్లు లేవు అప్పుడు. మరి ఏం చేసేవాళ్ళు అంటే పెద్ద గొయ్యి ఒకటి తవ్వి ఆ గోతి మీద తాడి చెట్టు నరికి దాని మీద వేసి, ఏది పెద్ద అడ్డం ఆ గోతి మీద వేసి దాంట్లో రంపం పెట్టి కోసి ఏం చేసేవాళ్ళు, ఆ గోతులో కొంతమంది దిగేవాళ్ళు, 2-3 దిగేవాళ్ళంట. పైనుండి ఇంకేదో ఏర్పాటు చేసుకుని ఆ రంపంతో, పెద్ద రంపంతో ఏం చేసేవాళ్ళు, కోస్తూ ఉండేవాళ్ళంట. అట్లా తాడి చెట్లు కోసేవాళ్ళు. తాడి చెట్లతోనే దూలాలు ఇళ్ళు కట్టుకునేవాళ్ళు ఒకప్పుడు కదా. ఒక తాడి చెట్టు కోస్తుంటే ఆ ప్రక్కనే ఒక చెట్టు మీద కోతి చూస్తుందంట. కోతి చూసి వీళ్ళు మధ్యాహ్నం వరకు కోసి చెమటలు పోసి అక్కడ ఒక బెట్టు పుల్ల పెట్టి, ఏది ఆ పగిలిందంటే బెట్టు పుల్ల పెట్టి గట్టిగా దిగ్గొట్టి ఏం చేశారంటే మళ్ళీ అన్నం తిని వచ్చిన తర్వాత మళ్ళీ మొదలెద్దాం, రంపమల్లి దూరాలి కదా దాంట్లో అని వెళ్ళారంట. అక్కడి నుండి చూస్తూ ఉంది ఎవరు? కోతి. వీళ్ళేంటో తస్సది, వీళ్ళేంటి ఇంతసేపు శ్రమ పడ్డారు అనుకుంది కాబోలు. దాని భాష మనకు రాదు. వీళ్ళు వెళ్ళిపోగానే గబగబ దిగొచ్చింది. వచ్చి సరిగ్గా కూర్చుంది, దాని మీద కూర్చుంది. కూర్చొని ఆ బెట్టి పుల్లని ఎట్టెట్టా అంటాం, చాలా బలంగా ఉంది. సరిగ్గా ఇటు తిరిగింది, సరిగ్గా సెటప్ కుదిరింది. దాని తోక ఆ సందులో పడింది. ఇక అప్పుడు పట్టుకుని ఇట్లా ఊపుతుంది. కొద్ది కదిలే వరకు ఏమొచ్చింది దానికి, ఊపి వరకు అది ఊడొచ్చింది. ఈ తోక ఎక్కడుంది? దాంట్లో ఉంది. ఇక చూడు కిసకిస కొట్టుకులాడి తోక ఏమైపోయింది, కుతికి కల్లా. ఎవరు ఓడగొట్టారు? దాని జోలు ఎందుకు దానికి తెలుసా? మీ కథ అయితే తెలుసా? చెప్పడం అనవసరం. తోక దింపుకొని వనవల్ల వెళ్ళి చెప్పిందంట, పిచ్చ మొఖాలారా మీ తోకలు కూడా. నేను చూడు ఏమైంది ఇప్పుడు నాకు, మొండి తోక అంటలా. తోక లేకపోతే మనం ఎంత హాయిగా ఉంటామో అని చెప్పిందంట. వనవెల్లా చెడిపింది అన్నట్టు వాళ్ళు చెడింది కాక ఇంకోళ్ళు కూడా చెడగొడతారు. వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే పులుపు అన్నమాట. ఏం పొలం? పులిసిపోయినా. ఒకసారి నేను చిల్డ్రన్స్ రిట్రీట్కి 30 మంది పిల్లలు తీసుకుని గోదావరి కొన నుండి ఒక ట్రైన్ కొంచెం ఖాళీకి దొరుకుద్దని ఆ ట్రైన్ ఎక్కించి పట్టుకొచ్చాం. విజయవాడ స్టేషన్లో దిగాం ప్రొద్దున్నే. దిగేసరికి బ్యాగులన్నీ లెక్క పెడుతున్నా నేను. 1, 2, 3, 4 దాంట్లో ఎవడు ఉన్నాడు అన్నీ లెక్క పెట్టి అందరూ, అరే అందరూ మీ బ్యాగులు తెచ్చుకున్నారా అన్నాను. తెచ్చుకున్నాం అంకల్. నీ బ్యాగ్ ఎదురా అన్నాను. బ్యాగులు దించేసి అక్కడ ఒక బెంచ్ మీద అప్పటికే పడుకుని ఉన్నాడు ఒక ఆయన. బెంచ్ మీద పడుకుని ఉంటే గబుకుని బ్యాగులు దించి ఆ బెంచ్ పక్కన పెట్టుకుంటే ఆ బెంచ్ మీద పడుకున్న ఆయన సంగతి మాకేం తెలుసు? ఆయన కడుపులో ఎప్పుడు నుండి పులిసిపోయిందో తిన్నది. సరిగ్గా బ్యాగుల మీద మేము లెక్క పెట్టుకుంటే బళ్ళున కక్కాడు. కక్కేవరకు నా బ్యాగ్ అంతా అన్నాడు ఒకడు. అన్నవరకు తీసుకోరా అన్నవరకు ఆ బ్యాగ్ ఇటు తీసుకుంటే ఏమంటే కడుపు పులిసిపోయింది కదా. ఆడు బ్యాగ్ తీసుకున్నవరకు వీడికి ఏమొచ్చింది, బాగా ఈ వాసన. ఈడికి వెళ్ళిపోయి ఈడు బ్యాగ్ పట్టుకుని ఈడు కక్కాడు దాని మీద. కడుపులో పులిసిపోతే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏమొస్తుంది? అవునా కదా? సరే తిన్నాది పులిసిపోయింది, కానీ ఈరోజు నా హృదయాలే పులిసిపోతున్నాయి. వారి మాటలు ఎంత చెడగొడుతున్నాయి అంటే, అందుకే ప్రభు అన్నాడు పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి అన్నాడు. కొంతమంది మాటలు నిన్ను పులిసేలాగా చేసేస్తాయి, నిన్ను పాడు చేసేస్తాయి, చివరికి నువ్వు దేవునికే దూరం అయ్యేలాగా చేసేస్తాయి. దేవుని కొరకు త్యాగం చేద్దామన్న మనసు కూడా నీకు లేకుండా పోతుంది. ఒక సందర్భం మీకు గుర్తు చేస్తా. సమూయేలు గ్రంథంలో మనకు కనపడుతుంది. సమూయేలు గ్రంథంలో
10వ అధ్యాయం అనుకుంటాను. మొదటి గ్రంథము కాదు, క్షమించండి, 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథము 10వ అధ్యాయం. ఇక్కడ ఏంటంటే దావీదు రాజు అయ్యాడు. చాలా కష్టాలు పడి రాజు అవ్వడానికి, దేవుడు అతను రాజుగా చేయడానికి తను ఎన్నో శ్రమలు ఎదుర్కోవాల్సి వచ్చింది. తరమపడ్డాడు. చాలా కాలము తన భార్యలతో పిల్లలతో ఇంట్లో సంతోషంగా ఉండలేకపోయాడు. కొండల్లో, గుహల్లో, ఎక్కడ అడవుల్లో తలదాచుకున్నాడు. ఒక్కోసారి అయితే ఎక్కడ తలదాచుకున్నాడు? శత్రువుల దేశమైన ఫిలిస్తీ దేశానికి కూడా అక్కడ ఉన్నాడు. అన్ని శ్రమలు పడ్డాడు. అన్ని శ్రమలు పడినా దేవుడు ఒక మనిషిని ఒక ఉన్నతమైన స్థితికి హెచ్చించాలంటే ఆ వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు? 40 అధ్యాయం అనుకుంటాను, కీర్తనలు ఏముంటుందంటే, నేను శ్రమల పాలై దీనుడను అయ్యాను అంటాడు. 40వ కీర్తనలు అనుకుంటాను. నేను శ్రమల పాలై దీనుడను అయితిని అంటాడు. శ్రమలు లేకుండా మనకు దీనత్వం రాదు. కష్టాలు లేకుండా మనకు దీన మనసు రాదు. దీని గురించి దేవుడు ఏమన్నాడు? తగిన సమయం అందు వారిని నేను ఏం చేస్తాను? హెచ్చిస్తాను. అసలు నీకు దీనత్వం రాకపోతే నేను ఎట్లా హెచ్చిస్తాడు? దీనత్వం అంటే తగ్గించుకుంటాం. కొంతమంది తగ్గించుకోలేరు, ఒక మాట కూడా పడరు. కొన్నిసార్లు పడి అంటారు, ఎంత కాలం పడాలి నేను అంటారు. మీకు గుర్తుందేమో ఒక మాట ఏంటంటే, 38 సంవత్సరాలు బట్టి బెతెస్దా అనే కోనేటి దగ్గర ఒకడు ఏమై ఉన్నాడు? అమ్మ పడి ఉండేనని ఉంటుంది అక్కడ. ఏముంది అక్కడ? పడి ఉండటం అంటే దాని అసలు అర్థం ఏమనుకున్నా తెలిసిన, దిక్కు లేక, ఎవరు సహాయము దొరక్క, తను తీసుకెళ్ళి ఆ యొక్క కోనేటిలో దించేవాళ్ళు ఎవరూ లేక అక్కడ పడి ఉన్నాడంట. చచ్చిపోయాడా బతుకున్నాడా? బతికే ఉన్నాడు. అమ్మ 38 ఏళ్ళు అంటే, 38 ఏళ్ళు అంటే ఎంతనమ్మా? సింపుల్గా చెప్తున్నాం, 38 ఏళ్ళు అంటే పెళ్ళయి ఒక 14 ఏళ్ళు అయ్యేసరికి 14 ఏళ్ళు బట్టి నేను భరిస్తున్నా, ఇక నేను పడి ఉంటున్నా వల్ల కాదు. అదొక అత్త, వీడొక మామ అని తిట్టి ఇక నేను ఉండను అనుకుని సర్దుకుని పోయేవాళ్ళు చాలామంది. కానీ ఎన్ని సంవత్సరాలు ఉన్నాడంట? 38 సంవత్సరాలు పడి ఉండడం అనే దాంట్లో ఎంత దీవెన ఉందో తెలుసా? పడి ఉన్నాడంట. మనం కూడా కొన్నిసార్లు పడమ్మా, కొంచెం ఓర్చుకోమంటే ఏమనిపిస్తుంది? నువ్వు పడితే నీకు తెలుసుద్ది. పడు అంటే సరిపోయిందంటే, ఓర్చుకోండి సరిపోయిందండి అని ఎంత కోపం వస్తుందంటే, మనకు సలహా ఇచ్చే వాళ్ళ మీద ఏమొస్తుంది? ఇంకొకసారి పడుందంటే గొంతులో పడుతారనిపించద్దు అనమాట, అంత కోపం వస్తుంది. కానీ పడి ఉన్నందువల్ల ఎవరు దిగొచ్చారమ్మా? దేవదూత దిగిరాలా, దేవదూత బాగు చేయాలా? ఎవరు దిగొచ్చారు? దేవుడే నరుడై ఆయన దగ్గరికి వచ్చాడు. అబ్బా ఎంత భాగ్యం అండి! పడి ఉండటంలో ఎంత ఆశీర్వాదం ఉందంటారా? అప్పుడా ఇప్పుడు కూడా అన్నా, కానీ పడి ఉండటం మనకు చాలా కష్టం. ఎంత కష్టం అంటే అసాధ్యం అనమాట. నేను సావనన్న చస్తాను కానీ పడి ఉంటాం నాకు వల్ల కాదనిపిస్తుంది. ఒక మాట పడలేరు. నేను కొంతమంది చూస్తా, తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొస్తారు, కొద్దిగా యవనస్తులుగా ఉన్న పిల్లల్ని తీసుకొస్తారు. వాళ్ళని చూడగానే చెప్తా, ఈ పిల్ల ఒక మాట కూడా పడదమ్మా, ఈ మొహమే తెలిసిపోతుంది, తెల్ల మొహం వేసుకుని మాట పడదు, తల్లి అన్న పడదు, తండ్రి అన్న పడదు, ఎవరన్నా ఒక మాట పడదు, అలుగుద్ది కదా అని అడిగితే వాళ్ళ అమ్మ అంటది, ఎందుకని? నిజం అటుదా? నేను అనుకున్నా, నేనేమన్నా జ్యోతిష్కున్నా? నాకు ఎట తెలిసింది? వాళ్ళ ముఖాల్లో కనపడిపోతుంది. కొంతమంది ముఖాల్లో పడే మనసు ఏదో, పడన్న మనసు ఏదో అర్థమైపోతుంది. సరే, కాబట్టి పడి ఉండటంలో ఎంత గొప్ప ఆశీర్వాదం ఉందో. ఎవరు పడి ఉంటారంటే
ఎవరు పడి ఉంటారంటే తన్ను తాను ఉపేక్షించుకొని నీ సిలువను ఎత్తుకొని వాడు ఒక్కడే ప్రభునే వెంబడించగలడు. నువ్వు ఉపేక్షించుకుంటే తప్ప, లేకపోతే పడి ఉంటావు నీ వల్ల కాదు. అయితే పడి ఉన్నందువల్ల లాభం ఏంటంటే దేవుడే దిగి వచ్చాడా వచ్చి ఏమయ్యా ఎవరు దేవుడు అన్నాడు. అయ్యా నాకు ఎవ్వరు లేరండి అన్నాడు. అంతే, నువ్వు లేచి నీ పరిపెత్తుకునే నడు అన్నాడు. ఆ మాటతోనే వచ్చేసింది ఆయనకి. ఎవరికి శక్తి. ఎత్తుకున్నాడా ఎత్తుకోలేదా? కొద్దిగా సాయం చేయడా పరిపెత్తుకుంటాడని చెప్పాడా? ఇన్ని సంవత్సరాలు పడి ఉన్నవాడు ఎట్లా లేచాడండి? ప్రభు నోట నుండి వచ్చే మాట చెవిని పడగానే వచ్చేసిన శక్తి, లేచాడు. అయితే విశేషం ఏంటంటే అతనిలో శరీర స్వస్థత ఒకటే కాదు, తన బుద్ధికి కూడా స్వస్థత వచ్చింది. ఇది విశేషం. యేసుప్రభు దగ్గరికి వస్తే మనకి ఒక్క శరీర స్వస్థత ఒకటే కాదు, బుద్ధికి కూడా స్వస్థత వస్తుంది. 2 స్వస్థతలు పొందాడు ఆయన. ముఖ్యంగా శరీర స్వస్థత వచ్చినా రాకపోయినా బుద్ధికి స్వస్థత వస్తే ఆ వ్యక్తి ప్రభు సాక్షిగా బ్రతుకుతాడు. ఈ దినాల్లో చాలామంది స్వస్థతలు పొందుతున్నారు, కానీ బుద్ధికి మాత్రం స్వస్థత లేదు. అయ్యగారు చాలాసార్లు చెప్పుంటారు, మీకు కూడా వినుంటారు. అయ్యగారు వాళ్ళ ఊరిలో ఒక ఆయన ఉండేవాడట. ఆయన పోలియో కాలు అయింది. భార్య బాగా కొంచెం గయ్యాళి. భర్తనే రాయ్ కూర్చోంటే కూర్చోవాలి, బయటికి వెళ్ళు అంటే బయటికి వెళ్ళాలి, సిట్టు స్టాండే అంతా గతం చలాయించేదంట. భూషణయ్య గారు ప్రార్థన పెడితే భూషణయ్య గారు వాక్యం విని విరిగిపోయిందట. విరిగిపోయి పశ్చాత్తాపడి అసలు ఆ రోడ్డు మీద పెట్టారు ప్రార్థన. ఆ రోడ్డు మీద డొల్లుకుంటా ఏడ్చి ప్రభువా, నేను నా భర్తని శాసిస్తున్నాను అనుకున్నా, కానీ నా భర్త నీ రూపంలో ఉన్నాడన్న సంగతి నాకు గ్రహింపు అవ్వలేదు. నిన్నే నేను శాసిస్తున్నాను ప్రభువా, నిన్ను నేను శాసించడం ఏంటి ప్రభు అని ఎలుగెత్తి ఏడ్చిందట. దేవుడు ఆమెని, దేవుని ఆత్మ వచ్చినప్పుడు మనిషి ఏమైపోతాడు? విరిగిపోతాడు. విరిగి నలిగిపోయింది. అంతే. ఆ కూటంలో లేచి అతను ఎక్కడో కింద కూర్చున్నాడు బాబు. లేచి వెళ్ళి కాళ్ళ మీద పడి, అయ్యా నన్ను క్షమించు, ఇన్ని సంవత్సరాలు నేను ఒక ఆట ఆడుకున్నాను, నన్ను క్షమించయ్యా, నేను భర్తగా నేను ఎన్నడూ చూడలేదయ్యా అని ఏడ్చి పశ్చాత్తాపడితే అప్పటి నుండి ఇక భూషణయ్య గారు పెడుతున్న ఉపవాస ప్రార్థనకి, బుధవారం ప్రార్థనకి, శనివారం ప్రార్థనకు కూడా ఆమె వచ్చేది. ఆల్ నైట్ ప్రార్థన కూడా వస్తూ ఉండేది. అసలు శనివారం ప్రార్థన అంటేనే ఆల్ నైట్ ఉండేది అనమాట అప్పుడు దినాలు. వస్తుంటే సిట్టు శాండ్ ఆయనకి ఏమొచ్చింది తెలిసినా, కుంటోడికి ఏమొచ్చిందంట, కాలు వచ్చిందంట. ఎగరేట్టుకుంటూ వచ్చి, ఎంతసేపు ఏంటి ప్రార్థన, పద్దాక ప్రార్థనేనా అనుకుంటా చర్చి కాడికి వచ్చేసేవాడంట. లేచిరా అనేవాడంట. అబ్బో, ఎవరికి వచ్చింది ఇప్పుడు అథారిటీ? అరే, నిన్న ఒకప్పుడు సిట్టు స్టాండ్ చేసిన ఆమెకి మారు మనసు పొంది తగ్గించుకుని దీనురాలైతే కుంటోడికి కాలు రావడం రైటే రాంగా గారు తెలుసా ఆయన మీకు? న్యాయం చెప్పండి సార్, రావచ్చా రాకూడదా? కొంతమందికి మంచి భార్య, కొంతమందికి మరి ఎవరు కావాలా? పెత్తనం చేసేవాళ్ళే కావాలా? అలాంటి కృతజ్ఞఘాతుకులు కూడా చాలామంది ఉంటారు. సరే, నేను ఇక్కడ చెప్పుకుంటూ వెళ్తే కొన్ని చాలా దొరుకుతాయి, కానీ నేను ఒక మాట చెప్తాను. ఇక్కడ 10వ అధ్యాయంలో ఏముందంటే, అమ్మోనీయులు రాజు అయినటువంటి నాహాషు చనిపోతాడు. బ్రతుకున్న దినాల్లో దావీదుకి చాలా ఉపకారం చేశాడు ఆయన. ఎవరికి? దావీదుకి. అది గుర్తుంచుకొని దావీదు చాలా, ఆయన మర్చిపోయాడు కాదు, చాలా కృతజ్ఞత, ఉపకార బుద్ధి. దావీదులో ఏముంది? ఉపకార బుద్ధి. చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేసే బుద్ధి ఆయనకి ఉన్నది.
కొంతమంది ఉపకారం పొందుతారు కానీ ప్రతి ఉపకారం చేయరు. కానీ దావీదుకున్న మనసు ఏంటంటే, నాకు ఎంత ఉపకారం చేశాడే, చనిపోయాడని తెలిసింది, ఇప్పుడు అతను చనిపోయాడు కానీ అతని కుమారుడైన హానూను రాజుగా పరిపాలన చేస్తున్నాడని ఏం చేశాడంటే, నేను తర్వాత వెళ్ళి కలుస్తాను, నా దగ్గర ఉన్న మనుషులు పెద్దలను ఏం చేశాడంటే కొంతమందిని అమ్మోనీయుల దేశానికి పంపాడు. ఏమని పంపాడు? అక్కడ ఏమని చూసారా? పిమ్మట అమ్మోను రాజు మృతి నొందగా అతని కుమారుడకు హానూను అతని రాజ్యము ఏలుచుండెను. దావీదు, హానూను తండ్రి అయిన నాహాషు నాకు చేసిన ఉపకారమునకు నేను హానూనుకు ప్రత్యుపకారం చేతును అనుకొని అతని తండ్రి నిమిత్తము అతని ఓదార్చుటకై తన సేవకుల చేత సమాచారము పంపించాను. దావీదు సేవకులు అమ్మోనీయుల దేశంలోనికి రాగా దావీదు సేవకులు అమ్మోను దేశానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ రాజు ఏం చేయాలా? హానూను రాజు మర్యాదలు చేయాలి, రాజమర్యాదలు చేయాలి. కూర్చోబెట్టాడు ఈ పెద్దల్ని, మా రాజమర్యాదలు చేద్దాం అనుకునేసరికి అతని ప్రక్కన ఉన్నటువంటి గనులు అక్కడ ఏమని చూసారా? హానూను రాజుకి దగ్గరున్న వాళ్ళట అమ్మోనీయుల గనులు తమ రాజుకు హానూనుతో ఏలాగు మనవి చేసిరి. పక్కకి పిలిచారంట, రాజా దావీదు వచ్చాడని, ఇశ్రాయేలు దేశపు రాజు శాకులు పంపించాడని నువ్వు చాలా మర్యాదలు చేస్తున్నావు, కానీ ఎట్రా నీకు ఒక సంగతి చెప్తామని తీసుకెళ్ళారంట. ఎవరిళ్ళు? అక్కడ ఉన్నటువంటి గనులు. ఏం చెప్పారు తెలిసినా? దావీదు నిన్ను సన్మానించడానికే పరామర్శించడానికి మనుషులను పంపించాడు అనుకున్నావా? నీ దేశాన్ని వేగు చూసి తర్వాత వచ్చి నీ దేశాన్నే స్వాగతం చేసుకుందామన్న ప్లాన్తో పంపించాడయ్యా, పిచ్చి ముఖమా అని చెప్పేసి అసలు హానూను రాజుకు రాని ఆలోచన వీళ్ళు చెప్పారు. నిజంగా దావీదు అందుకే పంపాడా? అబ్బా, ఎంత త్వరగా అపార్థం చేసుకుంటారండి. ప్రేమను కూడా అపార్థము చేసుకున్నారు. ఎందుకు అపార్థం చేసుకుంటారో తెలిసిన? ఒక వ్యక్తి హృదయం పాడైపోయినప్పుడు మేలు కూడా అది అపార్థం చేసుకుని కీడుగా ఎంచుకుంటారు. అబ్బా, తర్వాత మీకు తెలుసు, తర్వాత చరిత్ర చదివితే అవమానపరిచి వచ్చిన పెద్దల్ని, దావీదు పంపించిన సేవకుల్ని అవమానపరిచి అక్కడ తలెత్తుకోకుండా చేసి గడ్డాలు కొరికి బట్టలు చింపేసి బట్టలు లేకుండా ఈ పిరుదులు కనపడేటట్టుగా చింపేసేసి తోలేసాడు. వీళ్ళు వెంటనే దావీదుకి కబురు పంపించారు. దావీదు ఏమన్నాడంటే, సర్లేరా బాబు, పోని ఆయన అట్లా అపార్థం చేసుకున్నాడు ఏమలే, మీరు అక్కడ ఉండండి, అక్కడ కాదు ఇంకో చోట ప్లేస్ చెప్తాడు, మీకు గడ్డాలు పెరిగేదాకా అక్కడ ఉండండి, పెరిగిన తర్వాత రండి అని చెప్పి దావీదు ప్రేమగానే చెప్పాడు. వాళ్ళు కూడా ప్రేమగానే ఉన్నారు. కానీ ఇట్లా అవమానపరిచిన వ్యక్తికి ఏం పుట్టింది తెలిసినా? హృదయంలో దావీదు సామాన్యుడు కాడు, మన మీదకి దండెత్తి వస్తాడు, అవమానపరిచాం కాబట్టి మన మీదకి యుద్ధానికి వస్తాడు, అటు అతను రాకముందే మనం వెళ్దాం పదండి అనుకొని ఇంకా కూలికి కొంతమందిని పిలుచుకున్నారు. సిరియన్లు వాళ్ళని పిలిపించుకొని ఎక్కువ సైన్యం వెళ్ళి దావీదు మీద పడదామని బయలుదేరి వెళ్ళారు. వెళితే ఏం జరిగిందంటే, అక్కడ యోవాబు సైన్యాధిపతి, అక్కడ చూడండి 12వ వచనంలో ఏమని చూసారా? 10వ వచనం చదివితే, అమ్మోనీయులను ఎదుర్కొనుటకై మిగిలిన వారిని తన సహోదరుడు అభిషేకి అప్పగించి, సిరియన్ల బలము నాకు మించిన ఎడల నీవు నన్ను ఆదుకొనవలెను, అమ్మోనీయుల బలము నీకు మించిన ఎడల నేను వచ్చి నిన్ను ఆదుకొందునని చెప్పి అమ్మోనీయులను ఎదుర్కొనుటకై తన వారిని ఊహాపరిచెను. అప్పుడు ధైర్యం తెచ్చుకోము, మన జనులను మన దేవుని పట్టణములను తలంచుకొని ధైర్యం తెచ్చుకుందాము, తన దృష్టికి ఏది అనుకూలమో యెహోవా దానిని చేయునుగాక అని అభిషైతో చెప్పాడు. యోవాబు తమ్ముడు అభిషై, వీళ్ళిద్దరే మంచి సైన్యాధిపతులు. ఏం చెప్పుకున్నారంటే, ఒరే తమ్ముడు, మనం కావాలని తెచ్చుకున్న యుద్ధం కాదు ఇది, వాళ్ళే మన మీదకి వచ్చి ఏం చేశారు, కవిచ్చి యుద్ధానికి వస్తున్నారు. సరే, ఈ యుద్ధంలో దేవుని దృష్టికి ఏది అనుకూలమో అది ఆయన జరిగించుకుంటాడు, నువ్వు మాత్రం ధైర్యంగా ఉండి యుద్ధము చేయన్నాడు. చూడండి అక్కడ ఏం మాట్లాడినాడు చూసారా? యెహోవా తన దృష్టికి ఏది అనుకూలమో యెహోవా దానిని చేయనుగాక. మనం గెలవాలి అనలా, ఈ యుద్ధము మనం కల్పించుకోవాలా. అనవసరంగా వాళ్ళే అవమానపరిచింది కాక మళ్ళీ వాళ్ళే వచ్చి యుద్ధం చేస్తున్నారు.
కాబట్టి ఇది దేవుని దృష్టిలో ఆయన దృష్టికి ఏది ఉత్తమమైందో అది జరిగిస్తాడు. కానీ నీవు మాత్రం బలంగా యుద్ధమో చేయమంటాడు. చివరికి ఎవరు గెలిచారండి? దావీదు సైన్యమే గెలిచింది. ఈ సహాయానికి వచ్చాడు, కూలికి వచ్చినట్టు వచ్చారు. కూలికి వాళ్ళు కూడా ఏమయ్యారు? తోక ముడుచుకొని పరారైపోయారు. అపార్థం చేసుకుంటే అంతా నష్టమే పిల్లరా. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అన్నిటికంటే ముఖ్యముగా హృదయమును ఎలా కాపాడుకోవాలంట? భద్రముగా కాపాడుకొనుడి. మరి మీరు ఎంతమంది మీ హృదయాలను భద్రం కాపాడుకుంటారో నాకు తెలియదు. చివుక్కుమంటది హృదయం కొన్నిసార్లు, చిన్న సందర్భానికి చివుక్కుమంటది. ఒకసారి అన్నాను నేను, అమ్మ రిట్రీట్కి అందరూ వెళ్తున్నారు, అవ్వా మరి నువ్వు కూడా వస్తావా? ఇక్కడ ఎవరు ఉండరు, మరి కొంచెం మన తోటలో ఎవరైనా వచ్చి ఈ నిమ్మకాయలు ఉంటాయి, కొన్ని కాయలు కాసినవి ఉంటాయి, ఇవన్నీ ఎవరు కూడా తీసుకెళ్ళిపోతారు ఎవరు లేకపోతే. కాబట్టి నువ్వు కొంచెం ఇంటికాడ ఉండి నువ్వు చూసుకో అమ్మా అన్నాను నేను ఒక ఆమెతో, పెద్ద ఆవిడ. అంటే ఆమె హృదయం ఏమనిపించిందంటే, నేను రిట్రీట్కి నేను రావద్దా, నేను మేలు పొందొద్దా అని. బాధ్యతగా ఉండమ్మా, దేవుడు నేను చూసి నువ్వు అక్కడికి వచ్చి నేర్చుకున్న దానికంటే ఇక్కడ ఎవరు ఉండలేదు, ఎవరో ఉండనన్నారు, నువ్వన్నా ఉండమ్మా, నీకు అలవాటే కదా ఇక్కడ ఉండి పడుకొని ఇక్కడే తిని ఇక్కడే పడుకోమ్మా అంటే ఆమె హృదయం ఏమైపోయింది? పాడు చేసేసుకుంది. నన్ను రిట్రీట్ కూడా రావద్దన్నాడు అన్నయ్య అనేసేసి. ఏమా ఆమె రావడం నాకు ఇష్టం లేదా? మరి ఏమనుకుందా? నేను అనుకున్నాను, తర్వాత మాట్లాడా. అసలు ముందు నీ మనసు చెడిపోయింది, అందుకే నీకు నా మీద వ్యతిరేకమైన మనసు వచ్చింది. మనుషులకంటే ఇప్పుడు నేను వాక్యం చెప్తుంటే మీరు అందరూ వింటున్నారు. నా విషయం మీకు సదాభిప్రాయం లేకపోతే నేను చెప్పిన మాటలు ఒక్కడ కూడా మీ మనసులోకి వెళ్ళదు. మరి ఎప్పుడు వెళ్తుంది? నా విషయంలో మీకు దురాభిప్రాయం ఉంటే ఒక్క మాట కూడా ఏమనుకుంటా తెలిసినా, కొయ్యి ఏంటి కోసేది? బొంకితే బొంకేవు, కానీ ఉన్న ఊరోడు లేకుండా బొంకాలన్నట్టు మీ ఊరోళ్ళు ఎవరు లేరు కాబట్టి బొంకుతున్నావులే అనుకుంటావు. అసలు సంగతి ఏంటి తెలిసినా, నా విషయంలో నీకు సదాభిప్రాయం లేదు, మంచి అభిప్రాయం లేనప్పుడు నేను ఎన్ని చెప్పినా సరే, నీకు మేలు జరిగే మాట చెప్పినా సరే, అది నీకు నచ్చదో, నీ మనసులోకి ఎక్కదు. అందుకనే దావీదు ఏమని ప్రార్థన చేస్తాడంటే, ప్రభా దురాభిమాన పాపంలో పడకుండా నన్ను కాపాడు. కీర్తన గ్రంథం 19వ అధ్యాయంలో చూడండి దావీదు ఏం ప్రార్థన చేశాడో. నేను ముగిస్తాను. 19వ కీర్తనలో ఉంటుంది ఆ మాట. 19 19 13వ వచనంలో ఉంటుంది. 19:13లో దురాభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఎలా రియకము, అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడిగా ఉంటాను. ఒక మనిషి నిష్కపటంగా నిర్దోషంగా ఉండాలంటే తను యథార్థంగా ఉంటేనే ఉండగలడు. అయితే ఒక దురాభిప్రాయం ఉందనుకో, దురాభిప్రాయం ఉన్న వ్యక్తి యథార్థవంతుడిగా ఉండలేడు. మొహమాట పడతాడు, భయపడతాడు, నిజం మాట్లాడడానికి వెనకాడతాడు. అందుకే దావీదు ఏం చేస్తున్నాడంటే దేవుని దగ్గర, ప్రభా అధిక పాపం చేస్తానేమో, నేను యథార్థత లేకపోతే ఏం చేస్తాను, నేను ఎక్కువ పాపము చేసిన వాడు అయిపోతానేమో. కాబట్టి ప్రభా దురాభిమాన పాపంలో పడకుండా నన్ను కాపాడు, అవి నన్ను ఏలనీయకము. ఇందాక చెప్పాను కదా, దేవుని సేవకుల మీద దురాభిప్రాయంతో మా అమ్మాయి అమెరికాకి వెళ్ళి పెద్దదైపోవటం వీళ్ళకి ఇష్టం లేదు అని అందరికీ చెప్పి, ఇట్లాంటి సహవాసాన్ని మీరు ఎందుకు వెళ్తున్నారని చెప్పి అందరిని దూరం, అందరి మనసులో పాడు చేసి వాళ్ళ అమ్మాయిని పంపించుకుంది. పంపిస్తే మరి వాళ్ళ అమ్మాయి ఏమైందంటే, కనీసం తల్లిదండ్రులు మేము సిక్ అయిపోయామమ్మా, మంచాన పడ్డామమ్మా అంటే కూడా చూడడానికి కూడా రాదు. మేలు జరిగిందా కీడు జరిగిందమ్మా? ఇప్పుడు మేలు చెప్పారా కీడు చెప్పారా?
అందుకే దావీదు అంటున్నాడు, దురాభిప్రాయం ఉంటే నేను యథార్థంగా ఉండలేను. అంతేకాదు ఏం చేస్తాను, అధిక పాపము చేసిన వాడిని అవుతాను. యథార్థత లేనప్పుడు అన్ని అబద్ధ మాటలే చెప్తాం. అందుకని దావీదు చక్కని ప్రార్థన చేశాడు. ఏమని? దురాభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఎలా నీయకము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదను. అబ్రహాంతో దేవుడు చెప్పాడు, అబ్రహామా నా సన్నిధిలో నిందారహితుడిపై ఉండము. ఎందుకని? నీకు గొప్ప బహుమానం ఇవ్వబోతున్నాను. నీలో ఏదైనా నింద ఉంటే నీకు ఆ బహుమానం నీకు ఇవ్వలేను. దేవుడు పరిశోధించాడు అబ్రహాముని. ఎంతకాలం పరిశోధించాడంటే 75 సంవత్సరాలప్పుడు పరిశోధించాడు. 75 సంవత్సరాలప్పుడు ప్రభు అతనితో మాట్లాడాడు. తర్వాత సుమారు అబ్రహాం కుమారుడు పుట్టినప్పుడు, ఇస్సాకు పుట్టినప్పుడు 100 ఏళ్ళు కదా, 25 సంవత్సరాలు. 25 సంవత్సరాల తర్వాత ఇస్సాకు ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? 30 సంవత్సరాలు వచ్చినాయి. అంటే సుమారు 50 సంవత్సరాలు దేవుడు అతన్ని పరిశోధిస్తూనే ఉన్నాడు. 50 సంవత్సరాల తర్వాత అడిగాడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని తీసుకుని వెళ్ళి మోరియా పర్వతం మీద నీ కుమారుడు నాకు బలి ఇవ్వమన్నాడు. పిల్లల్ని ఒక్కడే ఒక కుమారుని ఇవ్వటం ఎంత కష్టమండి, కాదమ్మా? కదా. మనం అబ్రహాము అబ్రహాము దేవుడనంటివి, ఇస్సాకుకు తోడై ఉంటివి అని మనం పాడుకుంటాం. కానీ నేను ఈ మధ్య ఒక మాటను గ్రహించాను. ఏంటంటే కొంతమంది దేవునికి తమ పిల్లలను దేవుని సేవకి ఇచ్చేసేమంటున్నారు. నేను అనుకుంటాను, నాకు ఏం గుర్తు వస్తుందంటే, అన్యులుగా ఉన్నప్పుడు మీరు కూడా ఎంతమంది అన్ని దేవతల దగ్గరికి, దేవుళ్ళు అనబడిన వారి దగ్గరికి వెళ్ళి ఉంటారు. అక్కడ హుండీల్లో మనం వింటున్న వార్తలు వింటే కోట్ల రూపాయలు హుండీల్లో వేస్తున్నారు. మళ్ళీ ఎప్పుడన్నా వెళ్ళి మా ₹1,00,00,000 మాకు ఇచ్చేయండి అని ఎవరిని అడుగుతారా? అసలు అడగటానికి ఎవరిని అడుగుతారు? అక్కడ అడుగుతారా? మన నూజివీడులో ఒకసారి జరిగింది ఏంటంటే, కొత్తగా వస్తున్నారు వాళ్ళు, 3 నెలల బట్టి వస్తున్నారు. వాళ్ళ ఆయన బాగుపడాలని మొక్కుకుందాను కాబోలు. ఆమె మంగళసూత్రం, ఆమె చేతి గాజులు, ఇంకా మనకేమేమి ఉన్నాయో మొత్తం తీసేసి కానుక సంచిలో వేసింది ఒక సహోదరి. వేసేసరికి అమ్మగారు ఏం చేశారంటే దాన్ని జాగ్రత్తగా తీసి, మంగళసూత్రం ఎవరు వేయరే, దాంతోపాటు గొలుసు వేసింది, మంగళసూత్రం కూడా వేసింది అని చెప్పేసి అవి జాగ్రత్తగా తీసి, ఎవరి పాపం తెలియక వేసి ఉంటుందామని చెప్పి దాన్ని సపరేట్గా పెట్టి ఒక కవర్లో పెట్టి దాచి ఉంచారు అమ్మగారు. వాటిని మాత్రం ఎక్కడా వాడాల. 3 నెలల తర్వాత వాళ్ళ అబ్బాయి వచ్చాడు. ఎవడబ్బాయి? మా అమ్మ చందా సంచులు వేసిందంట, అవి తీసుకురమ్మని వచ్చిందని చెప్పి అప్పుడు అమ్మగారు వెంటనే ఇంట్లోకి వెళ్ళి, నాకు అప్పుడే వచ్చింది, ఏమొచ్చింది అడుగుతారని వచ్చింది, తీసి మళ్ళీ జాగ్రత్తగా బాబు తీసుకెళ్ళని ఇచ్చేసారు. ఏమంటే దేవునికి వేసింది మళ్ళీ వస్తుందా? మరి ఎట్టొచ్చారు వీళ్ళు? అంటే యేసుప్రభు అంటే నిజమైన దేవుడు కాదు కదా, సజీవుడు కాబట్టి మళ్ళీ అడిగితే ఇస్తాడు. మరి అదైతే అమ్మా మళ్ళీ ఇస్తారా? వాళ్ళు తీసుకునే ప్రయత్నం చేస్తే ఏం పగిలిపోతాయి? అవునా కదా? సరే, నేను అనుకుంటున్నాను అంటే మీరేం అర్థం చేసుకున్నారు? దేవునికి ఇచ్చింది ఎప్పుడు కూడా మళ్ళీ వెనక్కి తీసుకోము. సాధారణంగా బలికని ఇచ్చేసావు, నీ గొర్రెని ఒకటి బలికి ఇచ్చేసావు. కానీ కొంతమంది బలికి ఇచ్చేసి ఏమంటున్నారంటే, పాస్టర్ గారండి మా గొర్రెని మీకు ఇచ్చేసానండి, కొన్ని రోజులు పెంచుకొని పండగ కోసుకోండి, ఇప్పుడు కొయ్యొద్దు అంటున్నారు. ఎవరిది పెత్తనం మళ్ళీ? అమ్మా ఒక కోడి పెట్టనిచ్చి పిల్లలు పెట్టించి పెంచండి, అప్పుడు చాలా కోళ్ళు అవుతాయి కదా. కాబట్టి మీకు దేవునికి ఇస్తున్నాను, కాబట్టి కోడి పెట్టిన ఏం చెప్పించాలంట?
గుడ్లు పెట్టించి పిల్లల్ని పెంచాలంట. అంతేనా దేవుడికి ఇటువంటి? నేనేమంటున్నానంటే, అరే నువ్వు దేవునికి ఇచ్చేసావు. నీ గొర్రెనో నీ కోడినో ఇంట్లో కోసుకుంటారో లేకపోతే చెట్టు కింద కోస్తారో ఎక్కడ కోస్తారో నీకు అనవసరం. అంతేనే కదమ్మా? పండగకి కోసుకుంటారో లేకపోతే పిల్లలందరూ వచ్చారని ఆదివారమే కోసుకుంటారో నీకు అనవసరం. ఇచ్చిన తర్వాత మళ్ళీ దాని వెనకాల పడతామా? పట్టు చీర వచ్చి వెనకాల పడిందంట, తెలుసా మీకు? మీ ఊర్లోనేనా? అరే దేవునికి ఇచ్చిన తర్వాత మళ్ళీ దాని వెనకాల పడకూడదు. ఏమన్నా రైటా రాంగా? ఇచ్చేసి దేవునికి ఇచ్చి మళ్ళీ పోట్లాట. నేను ఇట్లా అనుకోలేదు, దేవుడికని ఇచ్చాను, నా కూతుర్ని ఏడిపించుకు తింటున్నారు, చంపుకు తింటున్నారు. ఏంటి అసలు ఎన్ని మాటలో. నేనంటాను, దేవుడికి ఇచ్చేసావుగమ్మా. ఎవరి ముఖం చూసి ఇచ్చావు? దేవుని ముఖం చూసి. దేవుడు ఏం చేసుకుంటే నీకెందుకు? అసలు దేవునికి ఇచ్చావు అంటే బలి ఇచ్చేసావు. చంపడమా బతికించడమా? అమ్మా దేవుడు ఏమన్నాడు? అబ్రహాము నీ కుమారుడే ఒక్కడే కొన్న కుమారుడు నాకు బలి ఇవ్వమన్నాడు. దేవునికి ఇచ్చామంటే బలి ఇచ్చినట్టే కదా. నన్ను అడిగారు, నీ కొడుకుని దేవునికి ఇచ్చా అన్నావు కదా, అక్క చనిపోయారు కదా, మీరు ఒక్కళ్ళే తిరగలేకపోతున్నారు కదా, కాబట్టి మీ పెద్ద అబ్బాయిని ఇక్కడే ఉంచండి, మేము సలహా ఇస్తున్నాం, ఇక్కడే ఉంచాలా అంటే నేనన్నాను, నేను దేవునికి ఇచ్చేసానయ్యా, ఇచ్చిన తర్వాత ఇక్కడే ఉంచండి అంటాం, నాకు అది నా మనసుకే ఒప్పుకోవట్లేదు. దేవుని బిడ్డల వాళ్ళు ఎక్కడికి పంపిస్తే అక్కడికే పంపించుకోవాలి. అది కానీ ఇక్కడే ఉండండి, మీరు వెళ్ళొద్దు, నేను ఒక్కడే ఉన్నాను, నన్ను చోటాకి రండి నేను అనలేనయ్యా. దేవునికి నేను ఇచ్చేసా. దేవుని బిడ్డలు ఎక్కడికి పంపిస్తే అక్కడికే వాడు వెళ్ళాలి. మళ్ళీ నేను వాళ్ళని పెత్తనం చేయడం నాకు ఇష్టమో లేదు. ఏమో పెత్తనం చేయొచ్చా? మరి కొంతమంది పెత్తనం చేస్తున్నారు, దేవుడికి ఇచ్చారని అంటున్నారు, కానీ ఇంతకీ ఇచ్చింది నిజమా? పెత్తనం చేయడం రైటా? ఇచ్చింది నిజం కాదు. అంటే ఏమనుకున్నారంటే, దేవునికి ఇస్తే మా అమ్మాయి ఏం చేస్తుంది, వచ్చేవాళ్ళందరినీ ఏం చేస్తుందమ్మా, రాణిగారు లాగా ఏళ్తుంది మా అమ్మాయి, అది కొంతమంది ఉద్దేశం. కానీ శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, తింటాకి తిండి లేకుండా పోయింది. కాబట్టి ఇట్లా అనుకోలేదు నేను. అట్లా అనుకుంటే మా అమ్మాయిని ఇచ్చేదాన్నే కాదు. అది రైటా? మరి ఏది రైటు? దేవునికి ఇచ్చిన తర్వాత ఇక ఏమైందో అని నువ్వు అడగడానికి హక్కు లేదు. నిజం అబద్ధం అది? నేను అనుకుంటాను, కొంతమంది అనుకుంటున్నారు కానీ నిజమైన నమ్మకంతో చేయట్లే. నిజమైన నమ్మకం లేనప్పుడు ఏమవుద్దంటే మళ్ళీ వెనకాల పడి పీడిస్తాం. కాబట్టి పిల్లలు అలా కాదు. దేవునికి సమర్పించుకున్న తర్వాత మళ్ళీ అన్నాడు, మనం దాని వెనకాల పడకూడదు. అది నిజమైన నమ్మకం. అబ్రహాం ఇచ్చాడమ్మా, ఇవ్వలేదా? తనొచ్చి నా చేతులతో నేను చంపనయ్యా, నువ్వు చంపుకో అన్నాడా? తన చేతులతోనే తండ్రిని అడిగాడు ఇస్సాకు. దేవుడు చూసుకుంటాడు బిడ్డ అన్నాడు. ఆడికి వెళ్ళిన తర్వాత బలిపీఠం ఇద్దరు కలిసి ఆ కట్టెలన్నీ పేర్చారు, దాని మీద పడుకోబెట్టాల్సి వచ్చింది. ఇస్సాకు ఒక తన్నుదనలా తండ్రి చేస్తుంటే సహకరించాడు. అసలు అతన్ని బలి అర్పించడానికి కాలిపోవాలి కాబట్టి పుల్లల మోపు ఎవరి మెత్తి మీద పెట్టాడు? ఇస్సాకు మీద పెట్టాడు. ఎన్ని పుల్లలు అయి ఉంటాయమ్మా? ఇన్ని అయి ఉంటాయా? ఒక మనిషి కాలిపోవాలంటే ఎన్ని పుల్లలు అయి ఉంటాయమ్మా? మోపుడు పుల్లలు అయి ఉంటాయి. మరి మోపిల్లలు చిన్న పిల్లడైతే మోసేవాడా? మరి ఎంత వయసు ఉంటుంది ఇస్సాకు అప్పుడు? ఊహించండి, ఎంత వయసు అయి ఉంటుంది అమ్మా? ఎంత? 30 సంవత్సరాల వయసు అయి ఉంటుంది. 30 సంవత్సరాల వయసు ఉన్న కుర్రోడే అన్ని కట్టెలు నెత్తి మీద కొండపైకి మోసుకెళ్ళాడా లేదా? మోసుకెళ్ళాడు. 30 సంవత్సరాల వయసులో ఉన్న కుర్రవాడు బలిపీఠం కట్టిన తర్వాత, కట్టెలు పేర్చిన తర్వాత ఎత్తి పడేలా అతనంతటా అతనే సహకరించి, తండ్రితో సహకరించి బంధిస్తున్నప్పుడు చేతులు దగ్గరికి పెట్టుకున్నాడు. సరిగ్గా తను పడుకున్నాడు, సహకరించడం లేదా? నోరు అదేంటి నాన్న అనలా, నోరు తెరవలేదు. కత్తి ఎత్తేసాడు, అయిపోయింది. కళ్ళు మూసుకుని ఉంటాడు అనుకున్నా నేను. ఇస్సాకు కళ్ళు మూసుకోగానే
దేవుడే చెయ్యి చాపి ఏమన్నాడంటే, అబ్రహామా ఆ చిన్నవారి మీద చెయ్యి వేయొద్దన్నాడు. అబ్బా, అది బలి ఇవ్వటం అంటే కదమ్మా. నా చేతులు నెట్టేవాళ్ళు ప్రభు అన్నాడా? అనలేదు. కాబట్టి దేవునికి ఇచ్చింది మళ్ళీ అన్నాడు, వెనక్కి తీసుకునే మనసు మనకు రాకూడదు. వస్తే దీవెనంతా పోగొట్టుకుంటావు. నీకు పరలోక రాజ్యములో నీకు ఇచ్చే పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలి భాగం కూడా పోగొట్టుకుంటాం. మరి ఎంతకు మనం పరలోకానికి వెళ్తామా? ఈ టైంలో మీరు ఎందుకు వచ్చారమ్మా ఇక్కడికి? మీకు ఇళ్ళు లేవా అమ్మా? పరలోకానికి వెళ్ళా, ఆ నమ్మకమే కదా మనకి. ఆ నమ్మకం నిజమా అబద్ధమా? నిజమైతే ఎవరు అనేవాళ్ళు, తాగితే నిప్పులాంటి దాన్ని తాగాలట, తత్తరపుత్రది కాదు. ఏం తాగాల? అరే వానికి ఎంత నిప్పులాంటిది అన్నప్పుడు మనం ఎట్టుండాలా? పట్టుకునేదేదో గట్టిదే పట్టుకోవాలా. నమ్మకం ఎలా ఉండాలా? అవునన్నట్టు కాదన్నట్టు ఉండవద్దు. మరి ఎలా ఉండాలా? గట్టిదే ఉండాలి. అవును, ఒకసారి ఆలోచించుకోనండి. మన మనసులో ఇంకా సణుగుతున్నాయి, గొణుగుతున్నాయి దేవుని మీద, దేవుని బిడ్డల మీద కూడా అంటే నీ హృదయం సరిగా లేదు. చెడిపోయిన హృదయము చిన్న చిన్న వాటికి కూడా బాధ పడుతుంది, పాడైపోతుంది. పాడైపోయిందా? అన్నిటికంటే ముఖ్యంగా హృదయాన్ని భద్రంగా కాపాడుకోమని చెప్పిన దేవుడు. నువ్వు కాపాడుకోకపోతే నష్టపోతాం. ఎలాంటి నష్టం అంటే శాశ్వతమైన నష్టాన్ని. కాబట్టి అలా వద్దు. దిగింది ఏంటో దిగాం, నిజమే, మనం చేసేది నిజమే, మన నమ్మకం నిజమే, దేవుడు ఉన్నాడు, సందేహం ఏమీ అక్కర్లేదు. ఉన్నవాడను అనువాడనైన దేవుడిని నమ్మాం. మనం చేసే నిబంధన కూడా గట్టిదై ఉండాలి. అప్పుడు మనం చేరతామా చేరవా? చాలామంది సణిగి గొణిగి ఏమైపోయారు? మధ్యలోనే రాలిపోయారు. మనం మధ్యలో రాలిపోదామా? వెళదామా గమ్యానికి? ప్రార్థన చేసుకుందాం.